నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. నేను సునీల్. జనరల్గా జస్టిస్ ఈజ్ డ్యూ అనే టాపిక్ ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. బికాజ్ జస్టిస్ కెన్ బి డిలేడ్ బట్ నాట్ డినైడ్ అనేటువంటి స్టేట్మెంట్ని మనం వింటూ ఉంటాము. కానీ ఈరోజు జస్టిస్ ఈజ్ డ్యూ అనేది బాగా హైలైట్ అవుతోంది. విచ్ ఈజ్ నాట్ డినైడ్, విచ్ ఈజ్ నాట్ డిలేడ్, బట్ ఇట్ ఈస్ డ్యూ. ఎందుకు ఈ జస్టిస్ ఈజ్ డ్యూ అని అంటే, ఒక భర్త అంతులేని వ్యధ, ఆవేదన ఒక 24 పేజీల లెటర్లో పొందుపరిస్తే అందులో మెయిన్గా హైలైట్ అయినటువంటి వర్డ్ జస్టిస్ ఈజ్ డ్యూ. అండ్ చాలా డిమాండ్స్ చేశాడు అతుల్ అనేటువంటి వ్యక్తి. సో దాని గురించే ఈరోజు మాట్లాడదాం. అసలు ఈ విషయం అంతా ఎటువైపు వెళ్తుంది, నిజంగానే భార్యా బాధితుల సంఘం ఏదైతే ఉంటుందో, సో అలాగే భార్యా బాధితుల సంఖ్య రోజు పెరుగుతున్న క్రమంలో భర్తలకి కూడా ఒక విధమైనటువంటి సెక్యూరిటీ సమాజంలో కావాలా, వాళ్ళ తరపు నుంచి కూడా మాట్లాడడానికి ఒక వ్యవస్థ ఉండాలా, దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు POW సంధ్య గారు అండ్ శేఖర్ భాష గారు. సో ఫస్ట్ విల్ కమ్ టు యూ మేడం. సంధ్య గారు, యాక్చువల్లీ చాలా పోరాటాలు చేస్తూ ఉంటారు మీరు, అండ్ మహిళలకు సంబంధించి ఎక్కువగా పోరాటాలు చేస్తూ ఉంటారు. బట్ ఈరోజు మీకు కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు, బట్ ఇలా కూడా జరుగుతుంది అన్నది వన్స్ అపాన్ ఎ టైం, వన్ పాయింట్ ఆఫ్ టైంలో మీరు కూడా అడ్రస్ చేశారు. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సో ఈ విషయంలో, ఈ అతుల్ సుభాష్ విషయంలో వన్ సైడెడ్గా మనం చూస్తున్నామా, లేదు ఇప్పుడు అతను మెన్షన్ చేసిన 24 పేజెస్ లెటర్లో చాలా విషయాలని తను చెప్పాడు. అల్యూమ్ని అనేటువంటి ఒక విషయంలో తనని హెరాస్ చేసిన విధానం, అండ్ కోర్టు కూడా తన పట్ల పార్షియాలిటీ చూపించిన విధానం, ఏం చెప్తారు? అతుల్ సుభాష్ ఒక మానసిక వ్యధతో, ఆవేదనతో రాసినటువంటిది. మనం చాలా విషయాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అయితే అది కేవలం జెండర్ ఆస్పెక్ట్తోనే అనుకోవట్లా. జస్టిస్ ఈజ్ డ్యూ అనేది అతను మాట్లాడాడు. జస్టిస్ ఈజ్ డిలేడ్ అనేది కూడా ఫ్యాక్ట్. అది కూడా ఆడవాళ్ళకే జరుగుతుందని నేను అనట్లా, అందరికీ జరిగేటువంటి విషయం. పోతే అతను లేవనెత్తిన విషయాల్లో జడ్జి నవ్వాడని, అట్లాగే మెయింటెనెన్స్ అనేది చూస్తే అది అతని కొడుకు హక్కు. అతని భార్య ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఆమెకి మెయింటెనెన్స్ లేదు. అతను మొదలు 84,000 సబ్మిట్ చేశాడు శాలరీ, 40,000 గ్రాంట్ చేసింది కోర్టు. బికాస్ కోర్ట్స్ అంతా 50% అన్ని చోట్ల ఇవ్వట్లేదు, కొన్ని చోట్ల 50-60 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి, తక్కువ ఇచ్చిన సందర్భాలు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ కోర్ట్ అండ్ జడ్జెస్. మరి ఇందులో 40,000 ఇచ్చినప్పుడు నా డబ్బులు వేరే అవసరాలకు ఉపయోగపడుతున్నాయి, నన్ను హెరాస్ చేయడానికి ఉపయోగపడుతున్నాయి, ఈ విధంగా అతను రాశాడు. రెండవది ఏంటంటే, అతని కొడుకు ఇప్పుడు వాళ్ళ స్టాండర్డ్స్ ప్రకారం ఆ కొడుకు స్కూల్ ఫీజులు, చదువు, ఇట్లాంటి వాటికి ఏదున్నా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, తగ్గించుకునే వాళ్ళు ఉన్నారు, పై కోర్టులకు వెళ్ళి తగ్గించమని అప్పీల్ చేసేవాళ్ళు ఉన్నారు. అలాగే చాలా కేసుల్లో కనీసం మినిమం 5,000 10,000 ఇస్తే అవి కూడా ఎగ్గొట్టడానికి ఎన్నో రకాల జిమ్మిక్కులు చేసిన తండ్రులు కూడా ఉన్నారు. హైకోర్టులకు వెళ్ళి క్వాష్, సుప్రీంకోర్టు రక్తం అమ్మైనా మెయింటెనెన్స్ ఇమ్మని చెప్తుంది. ఇచ్చిన 5-10,000 కూడా కింది కోర్టుల్లో, పై కోర్టులకు వెళ్ళి క్వాష్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, ఎగ్గొట్టిన వాళ్ళు ఉన్నారు. నా భార్య బిడ్డల్ని తెచ్చుకుంటాను అని చెప్పి తెచ్చుకుని పిటిషన్ వేసేసి ఒక 6 నెలల తర్వాత మళ్ళీ రోడ్ల మీద వదిలేస్తే ఇంకా ఆ తల్లులు తిరగలేక వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. రకరకాలుగా ఉన్నాయి. మన జ్యుడిషియరీలో అందరికీ సమన్యాయం జరుగుతుందని నేను అనుకోవట్లేదు. సమన్యాయం అనేది ఎవరికైనా హక్కే. ఎవరు వేధింపులకు గురి, మేము ఈక్వాలిటీ కోరుతున్నామంటే ఈక్వాలిటీ అర్థం ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమని. ఇందులో అతను ఆవేదన చెందితే, ఇప్పుడు భర్త భార్యను కొడుతుంటే, ఒక అమ్మాయి రోడ్డు మీదకి వెళ్తుంటే అమ్మాయిని తీసుకెళ్ళి అత్యాచారం చేస్తుంటే, కిడ్నాపులు చేస్తుంటే, అమ్మాయి కాబట్టి కిడ్నాపులు చేయడం, అత్యాచారాలు చేయడం రోజు చూస్తున్నాం. మాకు 11 ఏళ్ల పిల్ల మొన్న వస్తే 6 నెలల ప్రెగ్నెంట్. ఇట్లాంటి విషయాల్లో మేము జెండర్ కాన్సెప్ట్ మాట్లాడుతున్నాం. భార్యాభర్తల్లో భర్త వేధింపులకు గురవ్వాలనో, భార్య వేధింపులకు గురవ్వాలనో మేము మాట్లాడలేం. ఇక పిల్లలంటూ ఉన్నప్పుడు పిల్లలకు కూడా హక్కులు ఉంటాయి. వాళ్ళ బాధ్యత, వాళ్ళ ఆలనా పాలన బాధ్యత తల్లిదండ్రులది అని చెప్తున్నాం. ఎక్కువగా తండ్రి ఉద్యోగంలో ఉన్నప్పుడు తండ్రి కూడా అంటే తల్లి ఉద్యోగం చేయదు. ఇప్పుడు మాకు ఒక US కేసు వచ్చింది.
అతను ఇద్దరు ఆర్టిజంతో పుడితే ఆ తల్లి ఆమెకు స్టేటస్ లేదు, ఉద్యోగం లేదు, ఆమెకి ఏం లేదు, H4 డిపెండెంట్, వదిలేసి వచ్చాడు. అదే ఆ పిల్లలు ఆర్టిజంతో ఉంటే ఆమె వచ్చింది ఇక్కడికి, ఇక్కడ ఏమో సిస్టమ్స్ లేవు, సపోర్టివ్ సిస్టమ్స్ లేవు. అక్కడ యుఎస్ సిటిజన్స్ కాబట్టి అక్కడ సపోర్టివ్ సిస్టమ్స్ ఏవో ఉన్నాయి ఆమె. కానీ ఇక్కడికి వచ్చాక ఏమీ లేకపోవడం వలన అమ్మాయి చాలా ప్రాబ్లమ్స్ గురై భర్తను బతిమలాడుకుని అతను వెళ్ళిపోతే ఆ పిల్లల కోసం ఆమె వెళ్ళింది. కనీసం మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు అతను, మినిమం మెయింటెనెన్స్. అమెరికా కోర్టు పట్టుబట్టింది ఇవ్వాలని, ఇవ్వట్లేదు. అట్లాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటి మధ్య ఇవాళ అతుల్ సుభాష్ చర్చని ఒకవైపు ఆలోచించడం కాదు, అతను ఎక్కడ హెరాస్కి గురయ్యాడు, ఎక్కడ వేధింపులకు గురయ్యాడు, అతని హక్కులు ఎక్కడ కోల్పోయాడు అనేది మనం చూడాలి. అతని మానసిక వేదన బట్టి వల్ల ఇంటర్మీడియట్ చదివే పిల్లలు స్ట్రెస్కి గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చదువుకు సంబంధించి. నారాయణ చైతన్య వెంకటేశ్వరరావుని నారాయణని వేసేస్తామా జైళ్లలో? లేదా సంజయ్ గారు, అంటే యాజమాన్యాన్ని మెన్షన్ చేసిన అదే సూసైడ్ కేసెస్లో పిల్లలు నేను ఈ సార్ వల్ల లేదంటే నేను వర్క్ ప్రెజర్ వల్ల అని చెప్తున్నారు తప్పితే యాజమాన్యం అనేది మెన్షన్ ఎగ్జాక్ట్లీ. నేను ఇందులో కూడా చెప్తున్నా వెరీ క్లియర్లీ చాలా మంది ఆడవాళ్ళు చనిపోతున్నారు. నేనేమంటున్నా అంటే కాల్చుకుని అదే వ్యాలిడ్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే వ్యాలిడ్ పాయింట్, అతను హెరాస్మెంట్కి జ్యుడిషియరీలో కానీ పోలీస్తో కానీ, ఎందుకంటే ఏ కేసు ఆడవాళ్ళు పెట్టినా దాన్ని ముందు మిస్యూజ్ చేసేది పోలీసులు, డబ్బులు దండుకుంటారు. సగం హెరాస్మెంట్కి అబ్బాయిలు గురయ్యేది, మగవాళ్ళు గురయ్యేది ఎక్కడ అంటే పోలీస్ కేసు పెట్టిన మరుక్షణమే అది మొదలవుతుంది హెరాస్మెంట్, వేధింపులు. అందుకే మేము ఇవాళ DV యాక్ట్ ఎవ్వరు తేలే, మేమే తెచ్చుకున్నాం పోట్లాడి. 11 ఏళ్ళు కొట్లాడితే DV యాక్ట్ వచ్చింది 95 నుంచి 2006. దాంట్లో పోలీసులకు పాత్ర లేదు, దాంట్లో సివిల్ రెమెడీసే ఉన్నాయి. యాక్చువల్గా డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది కదా, ప్రొటెక్షన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్. దాంట్లో భార్య మెయింటెనెన్స్ అడిగితే మెయింటెనెన్స్ ఇవ్వాలి పిల్లలకి, అది కూడా ఆయనకున్న ఆదాయాన్ని బట్టి. అట్లాగా ఆమె ఆ ఇంట్లో నివాసం ఉండే హక్కు, అంటే ఎలగొట్టేస్తారు ఇది నా ఇల్లు వెళ్ళిపో అంటే, వాళ్ళు నొయ్యో గొయ్యో చెరువో చూసుకోవడం, లేకపోతే చెట్ల గురితాళ్లకు వేయాలంటే ఇట్లా జరుగుతున్నాయి. కాబట్టి ఆ ఇంట్లో ఉండే హక్కు, పిల్లలు భార్య ఏ ఇంట్లో ఉన్నారో వెలగొట్టకుండా, ఇలాంటివి DV యాక్ట్లో ఉన్నాయి. సివిల్ రెమెడీస్ అంటే ఆ కుటుంబం రోడ్డు పాలు కాకుండా పరిష్కారమే. కానీ ఆ పరిష్కారాలు కూడా వేధింపులుగా భావిస్తే అవి డినై చేయడమే. అంటే అవి కూడా ఇవ్వద్దు, కోపం వచ్చింది, మాకు దేశం వచ్చింది, మేము ఇవి కూడా ఇవ్వము అనుకునేవాళ్ళు, అవి ఇవ్వము అంటే కూడా హెరాస్మెంట్గా భావించే వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దాని మెరిట్స్ని చూడాలి. నేనేమంటున్నా అంటే ఈక్వాలిటీ అడుగుతున్నాం మేము. ఏం చెప్తామంటే స్త్రీ వలన పురుషుడు వేధింపులకు గురి కావద్దు, పురుషుడు వలన స్త్రీ వేధింపులకు గురి కావద్దు. ఈక్వాలిటీ అంటే దాని అర్థం అదే కదా. మానసికంగా, ఆర్థికంగా, లైంగికంగా, మౌఖికంగా ఎవరు మధ్య ఎవరి మీద పెత్తనం చేయదు. నో పవర్ ఎక్సైజ్ అనేది మా డిమాండ్. భాష గారు, మీరు ఈ విషయంలో ఈ ఉదంతంలో కౌశిక్ ఎవరైతే అతుల్ సుభాష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడో, అతుల్ సుభాష్ అనే వ్యక్తి తాను చేస్తున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక డిప్యూటీ డైరెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి. సో అంటే ప్రపంచాన్ని పరుగులు పెట్టిస్తున్న ఏఐలో అతను పనిచేస్తున్నాడు. కానీ ఈ సమాజంలో కొన్ని వ్యవస్థలు పెట్టిస్తున్న పరుగులో ఆయన గెలవలేకపోయి ఓడిపోయాడు. సో దీని విషయంలో ఎలా చెప్తారు, మీ వర్షన్ ఏంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ దీనికి భరణం 3 కోట్ల దాకా డిమాండ్ చేశారట జడ్జ్. ఫస్ట్ 1 crore, తర్వాత అది 3 crores పెరిగింది. సో 3 కోట్లక డిమాండ్ చేశారు. మేడం ఇందాక ఒక కేసు గురించి చెప్పారు, ఫారెన్లో ఇలా జరుగుతుంటుందని చెప్పి. వాళ్ళు పిల్లల్ని తీసుకెళ్ళిపోతారు ఇంటి నుంచి, అమ్మకే లేదు నాన్నకి లేదు, నీకు లేదు నాకు లేదు, తీసుకెళ్ళిపోయి పెట్టేసుకుంటారు. వాళ్ళు నోరు మూసుకొని పడుండండి అంటారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన భరణం ఇచ్చే స్కీమ్ ఏదైతే ఉందో దాంట్లో ఈయన స్టేటస్కి తగ్గట్టుగా ఆవిడకి ఇవ్వాలి. ఈయన ఎంత స్టేటస్ ఉంటే ఆవిడకి ఈక్వల్గా ఆవిడ స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఆవిడకి ఇవ్వాలి. సో ఇలాంటివి రాసుకుంటూ వచ్చారు మన చట్టంలో. ఒక కమ్యూనిస్ట్ భావజాలం అనుకోండి, లేకపోతే ఇప్పుడు రష్యాలో అట్లాంటి దేశంలో ఒక మనిషి బతకడానికి ఎంత కావాలి అంత ఇచ్చి మిగతా నీకు కావాలని నువ్వు సంపాదించుకో. మొన్న బెంగళూరులో ఒక జడ్జి ఒక ఆవిడ అడిగింది 6 లక్షల మెయింటెనెన్స్ కావాలంటే నీకు ఎంత కావాలి, నీకు బేసిక్ నీడ్స్కి ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ గవర్నమెంట్కి అంత ఇదే ఉంటే తీసుకెళ్ళి ఇప్పుడు రష్యా వాళ్ళు, చైనా వాళ్ళు, నార్వే వాళ్ళు, అమెరికా వాళ్ళు చేస్తున్నట్టు పిల్లల్ని తీసుకెళ్ళి పెట్టుకుని పెంచండి. కాదు కదా,
ఒకసారి మీరు సంపాదించి చూపించండి, సో దట్ మీరు సంపాదించగలిగితే అప్పుడు దాని వాల్యూ మీకు నీకు తెలుస్తుంది, దేవుడు అంత మీకు కాళ్ళు ఇస్తామని చేతులు కూడా ఇచ్చాడు. గొంతెమ్మ కోరికలు ఆత్మగౌరవం ఎవరు ఇచ్చాడు. కోరినా దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ మనం నేర్పించాల్సింది ఆత్మగౌరవం. మహిళలకి, నా కూతురికైనా నేను నేర్పించేది ఆత్మగౌరవం. రేపు నీ మొగు నుంచి నువ్వు చిల్లి గవ్వ అడగద్దు, ఇంకా వాడేదన్నా ఉంటే వాడికి ఇచ్చి. మీలాగా అందరు ఉండరు కదా, లేదు, ఇప్పుడు అందరూ లేకనే కదా. 1983లో 498 అంటే వచ్చింది. లేక కాదు, 498 పిల్లలంటూ ఉన్నాక పరిస్థితి పిల్లల ఏంటంటే- పట్ల బాధ్యత ఉండాలి అనేది అక్కడ ముఖ్యం. 498 అప్పుడు ఎందుకు అప్పుడు పరిస్థితి, ఉమెన్ పరిస్థితి ఏంటంటే ఇంటి పట్టున ఉంటూ Yes. ఇంటి పనులు చేసుకుంటూ భర్త సంపాదన మీద ఆధారపడి ఆధారపడి. బతికినప్పుడు అతను చీ అన్నా తూ అన్నా ఆయనే నీ పాదదాసిని అని పట్టుకునే స్టేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ఒక చేయూతగా, ఒక ఊతంగా ఇచ్చిన సెక్షన్ IPS. 498. ఇప్పుడు ఈవిడ శుభ్రంగా ఉద్యోగం చేసుకుంటూ ఊళ్ళెళ్తూ కూడా నాకు మెయింటెనెన్స్ కావాలి, ఇంత కావాలని చెప్పి ఆయన అదే చెప్తున్నాడు, ATM మిషన్ లాగా చూడడం మానేయండి మగాడిని. ఆయన సరే అంత చేసినా కూడా ఒక్క పాయింట్ ఏంటంటే, నా డబ్బులు ఇవ్వడం కూడా ఒక పాయింట్ కాదు, పిల్లాడిని చూపించరు. వాడిని పెట్టుకొని ఒక 30 ఎమోషనల్ లక్షల బ్లాక్మెయిల్ నుంచి 40 లక్షల వరకు అతన్ని పిల్లోడిని చూపించడానికి లేదా పిల్లోడి దగ్గరికి వెళ్ళడానికి ఆవిడ అడిగిన లంచ్. ఒక తండ్రి అంటే తల్లికే ప్రేమ ఉంటుందా, తండ్రికి ప్రేమ ఉండదా? తండ్రికి ప్రేమ ఉండదా? తండ్రికి పిల్లని చూడాలని కోరిక ఉండదా? వాడి మీద బాధ్యతే కాదు, వాడి మురిపని చూసుకునే హక్కు కూడా తండ్రికి ఉంటుంది. ఇప్పుడు ఫారెన్లో పోతే సండే ఫాదర్స్ అంటుంటారు, వాళ్ళందరినీ సండే వచ్చి చూసుకొని పోతుంటారు. మన ఇండియాలో ఎలా ఉంటారంటే కనీసం నువ్వు చూడడానికి కూడా వీళ్ళు వాడికి నూరు పోస్తుంటారు అనమాట. మీ నాన్న దరిద్రుడు, మీ నాన్న చండాలుడు అని చెప్పి నూరి పోసి వాడిని ఒక పురుగులాగా చూపించి వాడిని మొత్తానికి దూరం చేస్తారు. నేను మీకు ఒక పేరు చెప్పకుండా నేను చెప్తాను. సుప్రీంకోర్టు లాయర్ ఒక ఆయన పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్న తర్వాత వాళ్ళ ఆవిడికి ఆయన నచ్చక వేరే వెళ్ళిపోతే ఆయన పిల్లల్ని కూడా చూసుకోలేని పరిస్థితి. ఆయన ఆస్తులు ఇచ్చుకున్నాడు, పిల్లల మీద ప్రేమతో, ఆయన ఏమి మళ్ళీ కేసులు, పిల్లల మీద ప్రేమతో ఆయన ఇవ్వాల్సినంత ఇచ్చేశాడు, కానీ పిల్లాడిని కూడా చూపించలేదు ఆవిడ. ఆయన నరకయాతను భరించి ఆఖరికి ఫైనల్గా ఎవరో వేరే ఆవిడని పెళ్లి చేసుకుని, ఆల్రెడీ పిల్లలు ఉన్న ఆవిడని పెళ్లి చేసుకుని నా కొడుకులాగా ఆయన సాక్కుంటున్నాడు. ఇది అంటే ఎగ్జాంపుల్స్ అని కాదు. ఇప్పుడు భరణం అనేది ఎంతవరకు ఇవ్వాలి? ఒక కోర్టు ఏమో 8 లక్షలు ఇవ్వాలని ఏదో మన పృథ్వీ గారి కేసులో చెప్తే మళ్ళీ హైకోర్టుకు వచ్చేప్పుడు అది 20,000 చేసింది. నేను అనేది ఏంటంటే బేసిక్ నీడ్స్కి ఇవ్వండి, ఖచ్చితంగా ఇవ్వాలి. అంతేగాని ఆయన అక్కడ బతుకుతున్నాడు కాబట్టి ఆయనకి స్టేటస్ కోలాగా నువ్వు కూడా ఉండాలని చెప్పి లేదు. ఎవరికి ఇప్పుడు బేసిక్ ఒక మనిషికి ఇంత ఉండాలి అని చెప్పి పెట్టండి, మిగతా వాళ్ళని మనం సంపాదించుకోమని చెప్పండి. ఆ జడ్జి గారు చెప్పినట్టే నేను దానికే ఒక కమ్యూనిస్ట్ భావం తీసుకురావాలి. ప్రతి మనిషి ఈక్వల్, ప్రతి మనిషి, ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ కాదు, ప్రతి మనిషి ఈక్వల్. ఈజ్ ఇట్ పాసిబుల్ అనేది జెండర్ ఈక్వాలిటీ అంటే దాని అర్థం ఇద్దరు ఈక్వల్ అనే. ప్రతి మనిషి ఈక్వల్ అనే అర్థం. ప్రతి మనిషి ఈక్వల్, ప్రతి మనిషికి ఇక్కడ ఇద్దరు వచ్చినప్పుడు జెండర్ అండి, మిగతా క్యాస్ట్ వచ్చినప్పుడు అన్ని ఈక్వల్. అంటే ఈక్వాలిటీ అంటే దానికి ఈక్వాలిటీ. ఇంకొకటమ్మా, ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మనకి హిందూ వివాహ చట్టం వేరు, ఇంకా ముస్లిం క్రిస్టియన్లకు వేరువేరుగా ఉన్నాయి చట్టాలు. ఇప్పుడు మనకి ఏం చేస్తారంటే పెళ్లి చేసుకునేటప్పుడు, మీకు పెళ్ళైందా? ఓకే, పెళ్లి చేసుకునేటప్పుడు పూజారి వస్తారు, మంత్రాలు చదువుతారు, మాంగళ్యం తొందర, ఆ మంత్రాలు ఎవరికి అర్థం కాదు, రకరకాల అటు తిరుగు ఇటు తిరుగు ఇది అది అని చెప్తారు. కానీ అరే పెళ్లి చేసుకున్న తర్వాత మగాడి బాధ్యతలు ఇవి, అమ్మాయికి బాధ్యతలు ఇవి, రేపు ఆవిడ నీ మీద కేసు పెడితే నీకు ఇది అవుతుంది, నువ్వు ఆవిడ నిన్ను కొట్టినా నువ్వు కేసు పెట్టే పరిస్థితి ఉందా, ఆవిడ అడిగితే నువ్వు ఇంత ఇవ్వాల్సి వస్తుంది. అలాంటి కౌన్సిలింగ్ ముందే ఇవ్వాలంటారు మీరు. ఆఫ్టర్ పనికిమాలని కూడా అన్నాను, కానీ ఒక మంత్రాలు నాకు అర్థం కానివి ఏవో చెప్పేస్తే మంత్రాల్లో చాలా అర్థాలు ఉన్నాయిలేండి, అందులో కాదు. ఇది పాయింట్ చాలా మందికి తెలియాలి. ముస్లిం వివాహంలో నిక్కా నామా అని ఒకటి ఉంటుంది. అదేంటంటే పెళ్లికి ముందే రాసేసుకుంటారు వాళ్ళు. ఏంటి, ఒకవేళ ఇన్ కేస్ నేను నీకు విడాకులు ఇచ్చే పరిస్థితి వస్తే నేను నీకు ఎంత ఇస్తాను, ఆ టైంలో మనకి పిల్లలు ఉంటే వాళ్ళకి ఎంత ఇస్తాను, నిక్కా నామా లాగా ఎందుకు రాసుకోరు? ఇప్పుడు రాసుకోకపోవడం వల్ల వచ్చింది అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఎవరైనా సరే ముస్లిం వివాహ చట్టం ప్రకారం చేసుకున్న అమ్మాయి ఎవరైనా సరే వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఓకే అగ్రిమెంట్లో అవుతుంది కదా ఇది ఇచ్చే, వాడు కాదనడానికి లేదు, వీళ్ళు కాదనడానికి లేదు. అదే మనకి ఏమి రాసుకోకపోవడం, వేగ్గా వెళ్ళిపోవడం వల్ల పోలీసులు అడుగుతారు, జడ్జిలు అడుగుతారు, లాయర్లు అడుగుతారు, ఆ తర్వాత కింద కోర్టు ఒకటి ఆర్డర్ చేస్తుంది, పై కోర్టు ఒకటి ఆర్డర్ చేస్తుంది, సుప్రీం కోర్టు ఒకటి ఆర్డర్ చేస్తుంది. ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ప్రతి పెళ్లి చేసుకునేవాడు అగ్రిమెంట్ రాసుకోండి. వాస్తవం, అది తను చెప్పింది మంచి పాయింటే. ముందే మాట్లాడుకుంటే లేదు, అక్కడ ఉన్నాయి హిందూ వివాహ పద్ధతిలో ఉండే మంత్రాలన్నీ కూడా స్త్రీలు ఎలా లోబడి ఉండాలి, మంత్రాల అర్థం బానిసలాగా ఎట్లా పని చేయాలి, రంభలాగా ఎట్లా చేయాలి, మంత్రాలలో కానీ ఈవెన్ నాతి చరామి అంటే నేను చచ్చినా నిన్ను వదలను అని చెప్పి ఆ చిటికిన వెళ్ళి పెట్టుకొని చెప్పేది. అంటే
కంప్లీట్గా అట్లానే ఉన్న ఆ మంత్రాలకి అప్పుడు మీరు అన్నారు కదా మహిళ అంటే గృహిణి, మహిళ అంటే ఈ విధంగా భర్త మీద ఆధారపడి బ్రతికేటువంటి స్త్రీ మహిళ, ఆ విధంగా ఉన్న సొసైటీ కాబట్టి అప్పుడు ఆ రకంగా మంత్రాలు చెప్పారని అనుకోవచ్చు. బట్ ఇద్దరు కూడా సరే, అందులోకి పోతే ఇప్పుడు బయటికి రాలేమండి. కానీ ఇప్పుడు అసలు issue అది మాట్లాడదాం. లెటస్. సో రీతా కౌశిక్ గారి గురించి మనం ఇప్పుడు మాట్లాడాలి. ఎందుకంటే ఒక జడ్జ్, ఒక ఫ్యామిలీ కోర్ట్ జడ్జిగా ఉన్నారు ఆమె. అతను చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు దట్ ఆ లెటర్లో మీరు నేను మాట్లాడుకుంటున్నట్టు, మీరు జడ్జి, నేను ఇదైతే నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టే మీరు నన్ను అడుగుతారు, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టే కదా 3 కోట్లు కోర్టు నుంచి 3 కోట్లకు వెళ్ళింది, సో డబ్బులు ఇచ్చేసాయి. నా దగ్గర అంత డబ్బులు లేవు మేడం అని అంటే, సరే ఒక పని చేయి, ఒక 5 లక్షలు, ఒక 5 లక్షలు ఇస్తే ఐ కెన్ మేక్ ఇట్ క్లియర్, ఎంతవరకు కావాలో అంతవరకు నేను సెటిల్ చేసేసి దీన్ని క్లియర్ చేసేద్దాం ఇష్యూని అని అంటే, నా దగ్గర 5 లక్షలు లేవు మ్యామ్ అని అతను అన్నాడు. ఓహో, నీ దగ్గర 5 లక్షలు కూడా లేవు, సరే ఇది ఎక్కడి వరకు వెళ్తుందో నేను చూస్తా అని చెప్పి దాన్ని డ్రాగ్ చేసుకుంటా. అంటే తనకి జడ్జి దగ్గర కూడా ఈ 5 లక్షలు అనే విషయాన్ని ఆయన చాలా క్లియర్గా మెన్షన్ చేశాడు. జ్యుడిషియరీ మీద ఎంత నమ్మకంగా ఉన్నాం మనం, బట్ ఇది జరుగుతున్నది అన్నది ఇతను బయటికి తీసుకొచ్చాడని చెప్పొచ్చు, చాలా డేర్గా చనిపోతూ. సో దీని గురించి ఏం చెప్తారు? అంటే అదుల్ సుభాష్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో కానీ అతని వీడియో రికార్డింగ్లో కానీ అది ఖచ్చితంగా వచ్చింది కాబట్టి ఆ జడ్జిని ప్రాసిక్యూట్ చేయవలసింది. పైగా అతను ఏం చెప్పాడంటే, ఇది ఈ కోర్ట్ నేను ఏదైతే ఇప్పుడు పెడుతున్నానో ఈ కేసు కంప్లీట్గా క్లియర్ అయ్యే వరకు, నా ఇష్యూ క్లియర్ అయ్యే వరకు జడ్జిని నా భార్యని ఇద్దరిని ప్రాసిక్యూట్ చేయాలి, ఇద్దరిని జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఉంచాలి, లేదా వాళ్ళని బార్స్ వెనక ఉంచాలి, అంటే జైల్లో ఉంచాలి. సరే, క్లియర్ అయిన తర్వాత వాళ్ళిద్దరిని బయటకు రావాలి, అప్పుడే నిజాయితీ లేదా న్యాయం నెగ్గుద్దని నేను అనుకుంటున్నాను. సరే, అతను ఏమైనా అనుకోవచ్చు, అతని ఆవేదనని సంబంధిత స్వార్థ ప్రయోజనాల కోసం నడుస్తున్న వ్యవస్థలుగానే ఉన్నాయి తప్ప నిజంగా జస్టిస్ అనేది అంటే న్యాయానికి సమానత్వం ఉంటుంది, ఈక్వాలిటీ బిఫోర్ జస్టిస్ అనేది కనిపించట్లా. ఇవన్నీ నిఖితా సింఘానియా బయటికి రాలేదు ఒకటండి, ఇదొకటి. రెండోది, కక్షలు పగలు ద్వేషాలతో భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం చేసుకోవాలని చాలా చోట్ల జరుగుతోంది. మేము చెప్తాం, ఇప్పుడు పిల్లలు తల్లి దగ్గర ఉన్నారనుకోండి, తండ్రికి హక్కు ఉంటుంది, ఖచ్చితంగా విజిటింగ్ రైట్స్ ఇవ్వవలసిందే అని మేము చెప్తాం. కోర్టులు చెప్పినాయా లేవా తరహా సంగతి. అట్లాగే భర్త దగ్గర పిల్లలు ఉంటే తల్లులు పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నారు, తండ్రి దగ్గర ఉంటే వాళ్ళకు కూడా విజిటింగ్ రైట్స్ ఉంటాయి. యూజువల్గా మన దగ్గర చూస్తే తల్లుల దగ్గర ఉంటారు, అక్కడేమో సండే ఫాదర్స్, తను చెప్పినట్టు సండే మదర్స్ సండే ఫాదర్సే. అక్కడ కూడా రోజు కూడా అతను డివైడ్ చేశాడు దట్ బెంగళూరు కోర్ట్స్ ఆర్ ఫార్ బెటర్, కోర్ట్స్ ఆర్ నాకు బెంగళూరు కోర్ట్ మీద కర్ణాటక కోర్ట్స్ మీద నాకు నమ్మకం ఉంది, నా కేసుని వీలైతే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయండి, ఇక్కడి నుంచి వాదించండి నా కేసుని, అంటే యూపీలో నాకు న్యాయం జరగదని కూడా చెప్పాడు. అంటే యూపీలో ఆడవాళ్ళకి అందరికీ న్యాయం జరుగుతుందని నేను అనుకోను, అక్కడ కూడా అన్యాయం జరిగిన కేసులు మాకు వచ్చినాయి. అవేం లేదండి, ఎవరు పవర్ ఎక్సైజ్ చేయగలిగితే వాళ్ళు చేసుకుంటారు. అన్యాయం జరగలేదని నేను అన్నాను. డబ్బులు ఇచ్చేవాడున్నంత వరకు డబ్బులు తీసుకునే, అంటే పోలీస్ స్టేషన్ లో కూడా చూస్తాం పవర్ ఎక్సైజ్. ఇప్పుడు కొన్నిసార్లు అసలు అక్కడ పెద్ద వెయిటే ఉండదు, మొత్తం కుటుంబాన్ని అంతా వేసుకొస్తారు పోలీసులు. అరే మామూలుగా గాయాలతో అన్యాయం ఇంకా గురై వెళ్ళిన ఆడవాళ్ళని పట్టించుకొని పోలీసులు ఏందబ్బా ఇంతగానం ప్రోయాక్టివ్ ఉన్నారు అని చూస్తే కల్చర్ అనేది ఇక్కడ సౌత్ లో, బెంగళూరులో, హైదరాబాద్ లో, సిటీలో ఉన్నంత యూపీలో మీకు లేదు. అక్కడ పోలీసులు ఇంకా 498 అంటే ఫ్యామిలీ మొత్తం తీసుకురండి, ఆవిడ చెప్పినట్టు ఫ్యామిలీ మొత్తం తీసుకుని లోపల ఏంటంటారు. ఇప్పుడు ఆ సెక్షన్స్ లేవు, అట్లా తీసుకురాకూడదు. లేదండి 41C ఇవ్వాలి, 41C లేదు, 498కి ఇంకా కోర్టు బెయిల్ ఉంది, 41C బెయిల్ ఉంది. కొన్ని నోటీసులు దాంట్లో ఉండే సెక్షన్స్ ని బట్టి కొన్నేమో స్టేషన్ బెయిల్, కోర్టు బెయిల్ ఎందుకు స్టేషన్ బెయిల్ ఉంది. 41 నుంచి మనం బిఎన్ఎస్ కి వచ్చాం మ్యామ్, భారతీయ న్యాయ సంహిత నుంచి పోయిలో పడడం తప్ప ఏం లేదు. దాని మీద చాలా ఆర్డర్స్ వస్తున్నాయి, చాలా మంది చట్టాలు కాదు ఇంకా వర్స్ట్ అయిపోయినాయి. కానీ అందులోకి వెళ్ళొద్దండి. ఇక్కడ ఒక్కటేనండి, మనం ఒక సీరియస్ గా ఒక
అతను చనిపోతూ తన ఆవేదన వ్యక్తం చేసి వెళ్ళాడు. ఎస్. ఆ ఆవేదన నుండి డ్రా చేయాల్సిన విషయాలు 3 ఉన్నాయి. ఒకటి జ్యుడిషియరీలో ఉన్న కరప్షన్, 2 గొంతెమ్మ కోరికలతో అవతల పార్ట్నర్స్ని వేధించడం, 3 నా కెపాసిటీని బట్టి నేను ఇవ్వడానికి ఒప్పుకున్నా. అయితే ఇంకా మనం కొన్ని దీంట్లో స్క్రూటినీ చేయాలి, అంటే కొంచెం తెలుసుకోవాల్సిన ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. అతను 40,000 యాక్సెప్ట్ చేశాడా లేదా తెలియట్లా. ఫస్ట్ అతను చనిపోయిన తర్వాత చనిపోతానని నిర్ణయించుకున్న తర్వాత ఫస్ట్ తను పంపించిన లెటర్ కూడా ఏ పోలీస్కో లేదా ఏ లాయర్కో ఏ జ్యుడిషియరీకో కాదు, ఒక ఎన్జిఓకి పంపించాడు. ఎన్జిఓకి ఇలాంటి వాళ్ళకి పంపాడు. దాన్ని నాకుండే అభిప్రాయం నాకుందండి. కానీ అతను ఎన్జిఓకి పంపాడంటేనే అది అతను ఏం చేయాలనుకున్నాడు ఇష్యూగా అర్థమైంది. కానీ ఇక్కడ నేనేమంటున్నానంటే ఇక్కడ అతను అసలు మెయింటెనెన్స్నే హెరాస్మెంట్గా అనుకుంటున్నాడా, ఎంత ఇవ్వాలనుకుంటున్నాడు. అక్కడ అవతల జడ్జి నుంచి 40,000 ఉంటే 1,00,000గా, 1 కోటి ఉంటే 3 కోట్లుగా అది మనకు అర్థమవుతుంది. ఆ ఇంక్రీజ్ చేయడం అనేది అతని కెపాసిటీని బట్టి కాకుండా అది మించి అడిగారంటే అది హెరాస్మెంట్, టు హెరాస్. నేను డెఫినెట్గా చెప్తానండి, చట్టాలని తమకు అనుకూలంగా బ్లాక్మెయిల్ చేయడానికి కానీ లేదా వేధించడానికి కానీ తమకు అనుకూలంగా డిమాండ్ చేయడానికి కానీ వాడుకోరు స్త్రీలు అని నేను చెప్పదలుచుకోలేదు. ఎందుకంటే ఈ చట్టాలు కూడా చట్టాలు ఇందాక ఆయన చెప్పినట్టు ఎవరైతే బాధితులు ఉంటారో, రేప్లా ఉంది, 498 ఉంది డౌరీ హెరాస్మెంట్, కానీ 304B ఉంది. ఈ హెరాస్మెంట్ అన్నీ కూడా వేధింపులు జరగకుండా, ఇప్పుడు రోజు భార్యలు భర్తలను కొడితే డెఫినెట్గా భార్యలు భర్తలను కొట్టకుండా ఇక్కడ క్వశ్చన్ అది కాదు, ఇది ఏమి నవ్వుకునే మాట కాదు. ఎప్పుడైతే అంటే జనరల్ గా దెబ్బలు తింటుంది ఆడవాళ్ళు కాబట్టి కొట్టొద్దు అనే మాట వచ్చింది అక్కడ, ఇక్కడ హక్కులుగా వచ్చినాయి. దాన్ని అడ్డం పెట్టుకుని మిస్యూజ్ చేసుకోవడం కానీ లేదా పోలీసులు వాటిని మిస్యూజ్ చేయడం కానీ, అంటే ఒక చట్టం ఉంది కాబట్టి మేము డబ్బులు తీసుకుని దాన్ని వాడుకుంటాం అనే పద్ధతుల్లో ఆడవాళ్ళు అనుకున్నా లేదా పోలీసులు దానికి ఉపయోగపడదాం అనుకున్నా అది మనం చెక్ చేయవలసిన మెజర్. కాబట్టి ఇప్పుడు రేప్ ఉందండి, రేప్ అనేది పెడితే అవతల వాళ్ళు లోపలికి వెళ్తారు. అది రేప్ జరగకుండా ఉండడానికి, రేప్ జరిగితే అది నేరం అని చెప్పడానికి మాత్రమే రేప్లా. దాన్ని ఎవరైనా తప్పుగా వాడారు అనుకోండి, ఆ తప్పుగా వాడిన వాళ్ళు, ఆ తప్పుగా దాన్ని యూజ్ చేసుకున్న వాళ్ళు లేదా ఉపయోగపడిన దానివల్ల రేప్లా తప్పు కాదు కదా. అంటే రేప్లా ఎత్తేద్దాం మనం మగవాళ్ళందరూ జైళ్ళలోకి వెళ్దాం అనుకునే విషయం కాదు. ఎందుకంటే అక్కడ అత్యాచారం అనే అంశం మనకు కనిపిస్తుంది. 10 ఏళ్ల పిల్లలు 11 ఏళ్ల పిల్లలు గర్భిణీలుగా మాకు రోజు కనపడుతున్నారు అనేక కేసుల్లో. కాబట్టి అరే రేప్లాల వల్ల మగవాళ్ళు జైళ్ళలోకి పోతున్నారు అనే బాధ కాదు కావాల్సింది. రేప్లా మిస్యూజ్ కాకూడదు. ఎనీ లా, ఏ లా అయినా బాధ. ఇప్పుడు అదే కదా అల్యూమినీ లా, ఇప్పుడు ఏదైతే డివోర్స్ లా అలాగే అల్యూమినీ లా, ఈ తప్పు కాదండి, ఈ రెండు మిస్యూజ్ అవుతున్నాయి అనేది మెయిన్ పాయింట్. మిస్యూజ్ కాకూడదు, ఏ లా కూడా మిస్యూజ్ కాకూడదు. ఇప్పుడు మాదక ద్రవ్యాల చట్టం ఉంది, ఇవాళ నార్కోటిక్ డ్రగ్స్ చట్టం ఉండంగా అదాని షిప్లోంచి వచ్చేస్తాయి, మొత్తం స్కూల్ పిల్లలకి ఇస్తున్నారు. అక్కడ ఎవడో పట్టుకున్నాడని వాడిని పట్టుకుంటారు, కానీ ఏ షిప్ లో ఎందుకు వచ్చింది, ఆ షిప్ లో అన్ని కేజీలు ఎందుకు వచ్చింది ఎవరిని పట్టుకోడు, అదాన్ని అరెస్ట్ చేస్తే ధైర్యం ఎవరికి ఉండదు. అట్లాగే ప్రతిదీ మిస్యూజ్ అవుతుంది. పిల్లలకి మాదక ద్రవ్యాలు ఇస్తున్నారు, కానీ అక్కడ మాదక ద్రవ్యాల చట్టం ఎత్తేయాలని ఎవడు అనడు. నేనేమంటున్నానంటే ఏ అల్యూమినీ కూడా అంతే, వాళ్ళు లేవనెత్తింది వాళ్ళ బాధతో వాళ్ళ ఆవేదన ఇక్కడ ముఖ్యమైన విషయం. పరిష్కారం కూడా ఆలోచిద్దాం. ఖచ్చితంగా శేఖర్ భాష గారు, అతను మేడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో వర్క్ చేస్తున్నాడు అంటే, ఇప్పుడు ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్, వెల్ పొజిషన్డ్ పర్సన్, తనకి ఈ కోర్టు కాకపోతే 84,000 వస్తుందా అంత పొజిషన్ లో ఉంటే, దాంట్లో ఉండే అది అసిస్టెంట్ మేనేజర్ స్థాయి లేదా అట్లా అనుకుంటే నేను అంటుంది నాలెడ్జ్ ప్రకారం. చాలా కేసుల్లో 3 లక్షల ఆదాయం ఉంటే 80,000 ఆదాయంగా సర్టిఫికెట్లు ఇచ్చిన ఆల్రెడీ ఉద్యోగం పోయింది, మళ్ళీ క్యారియర్ మొదలు పెట్టాల్సి వచ్చింది. అంటే నేను అంటున్నది ఏంటంటే, అంత ఆ స్థాయి ఉన్నటువంటి వ్యక్తికి లేదా అంత నాలెడ్జ్, అంత చదువుకున్న వ్యక్తికి ఈ కోర్టు కాకపోతే ఇంకో కోర్టు అన్న మార్గం కనబడలేదా? లేదు అంటే ఇక్కడ న్యాయం జరగట్లేదు అంటే ఇంకొక చోట ఏదో తన కుటుంబం లేదా తనకి సలహా ఇచ్చే, ఇప్పుడు తన ఆపోజిట్ లో ఉన్నటువంటి తన వైఫ్ తరపున ఒక అంకుల్ ఎలా అయితే ఉన్నారో, లేదా ఇంకెవరైనా సింగానియా, ద హోల్ సింగానియా ఇప్పుడు
సో వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా అయితే తిను మెన్షన్ చేశాడో ఇట్లా తిన తరపు ఎవరు అంతే మరి అది అతని అంత కుటుంబానికి సపోర్ట్ సంబంధించిన విషయం ఇవ్వలేకపోయారా? పాపం. కానీ అతను స్ట్రెస్ లో ఉన్నాడు. ఈవెన్ వాళ్ళ ఫాదర్ కి కూడా చెప్పాడంట. స్నేహితులు కూడా చేయొచ్చు హెల్ప్. స్ట్రెస్ లో ఉన్నాడు. మిస్సెస్ ఇచ్చే స్ట్రెస్ మిస్ట్రెస్ కాదండి, మిస్యూజ్ చేస్తారు కాబట్టి మిస్యూజ్ అవుతున్నాయి లాస్. స్ట్రెస్ అనేది ఉందండి. స్ట్రెస్ లో ఉన్నప్పుడు పరిష్కారం మనం చాలా క్లియర్ కట్ కళ్ళ ముందు ఉంది, మనం తీసుకోవాలా వద్దు అనేది మీ ఇష్టం. ఇప్పుడు నికానామా లాగా అగ్రిమెంట్లు చేసుకోవడం వల్ల భరణం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. బయాస్డ్ లాస్ గురించి నేను మాట్లాడతాను. బయాస్డ్ లాస్ ఉన్నాయి ఖచ్చితంగా. 493 ఐపీసీ తీసుకోండి. అది ఏం ఇప్పుడు అసలు ఐపీసీస్ లేవు. ఐపీసీ కాకపోతే బిఎన్ఎస్. అయ్యో నేను అదే చెప్తున్నా. 493కి ఈక్వల్ అంటే 69 బిఎన్ఎస్. ఆ బిఎన్ఎస్ ఏం చెప్తుంది మీకు? ఒక అమ్మాయి అబ్బాయి రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకుందామని ప్రామిస్ చేసుకుని ఒకరికొకళ్ళు సడన్గా ఒక రోజున అబ్బాయి గనక నేను పెళ్లి చేసుకున్నాను చెప్పి వెళ్ళిపోతే ఈ అమ్మాయి అబ్బాయి మీద ఈ కేసు అంటే పాత లాంట్లో అయితే 493 ఇప్పుడైతే 69 మీద కేసు పెడితే ఈ అబ్బాయికి అప్ టు 10 ఏళ్ళ వరకు జైలు శిక్ష. దీనివల్ల ఇంకోటి ఏంటంటే 10 ఏళ్ళు పడతాయి లేదా పక్కన పెడితే అది కోర్టులో తేలచ్చు తేలకపోవచ్చు వీగిపోవచ్చు అవన్నీ కూడా. బట్ 7 ఏళ్ళు దాటిన తర్వాత ఏమవుతుందంటే ఫస్ట్ పోలీసులకు ఒక అధికారం వస్తుంది. వీడిని అరెస్ట్ చేయడం, ఎఫ్ఐఆర్ పెట్టడం, వాడి ఉద్యోగం పోవడం, వాడికి జీవితం సర్వనాశనం అయిపోవడానికి. బట్ ఇదే మీకు రివర్స్లో జరిగితే సపోజ్ అబ్బాయి ప్రేమించుకున్నాను, అమ్మాయి ప్రామిస్ చేసింది. హీ హ్యాస్ ఎవిడెన్స్ ఆల్సో. ఎవిడెన్స్ చాలా క్లియర్ కట్గా మనం జీవితకాలం కలిసి ఉందాం, మనం పెళ్లి చేసుకుందాం అని చెప్పిన తర్వాత కూడా దే హ్యావ్ ఎవ్రీథింగ్ రిలేషన్లో ఉన్న తర్వాత సడన్గా ఒకరోజు నాకు ఇంతకన్నా బెటర్ సంబంధం వచ్చిందనో లేకపోతే మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారనో ఆ అమ్మాయి కనుక వెళ్ళిపోతే నోరు మూసుకొని ఉండాలి తప్ప కేసు పెట్టే సెక్షనే లేదు. ఈజ్ దిస్ నాట్ బయాస్డ్? ఇప్పుడు ఒక అబ్బాయి లేదండి, ఇప్పుడు ఆడపిల్లలు ఉంది ఉందమ్మా, మీరు చదవండి 493 చదవండి 69 చదవండి. ఇప్పుడు ఏంటంటే ఈ అబ్బాయి ఆత్మహత్య చేసుకుంటే పెట్టుకోమంటున్నారు పెళ్లి కాలేదు కాబట్టి. లివింగ్ టుగెదర్ లో ఉన్న ఆడపిల్లలు ఆడ మగ ఇప్పుడు లివింగ్ టుగెదర్ మేమైతే ఏం చెప్తామంటే లివింగ్ టుగెదర్ లో ఉన్నాక నీకు కూడా ఇష్టమైతే కదా రిలేషన్షిప్ లో ఉన్నావు, పెళ్లి అనే ప్రామిస్ ని బ్రేక్ చేశాడు, దానికి నువ్వు అట్లా ఇప్పుడే వద్దన్నాడుతో ఏందమ్మా లైఫ్ అని మేమే చెప్తున్నాం. రెండు, దాన్ని లాయర్లు ఏమని అడ్వైజ్ ఇస్తున్నారు, తను చెప్పినట్టు లేదు. లాయర్లు ఏమి ఇస్తున్నారంటే రేప్ కేసు పెట్టమంటున్నారు. మా దగ్గరకు వస్తే వినండి, పోలీసులో లాయర్లు ఇద్దరు చెప్తున్నారు. నేను చెప్పనా, పోలీసులు లాయర్లు డ్రాఫ్ట్ చేసి ఇచ్చింది చూపినా మీకు. పోలీసులైనా లాయర్లైనా రేప్, ఎందుకంటే పెళ్లి కాలేదు, అతను పెళ్లి చేసుకోని అంటున్నాడు కాబట్టి అయితే నువ్వు రేప్ చేసినట్టు. అంటే నేను చెప్పేది ఈ మోరల్ అండ్ అనెథికల్. ఇద్దరు ఇష్టంతో కలిసి లివింగ్ టుగెదర్ లో ఉన్నాక అది రేప్ కేసు కింద పెట్టడం తప్పు అని మేము చెప్పిన దాంట్లో అట్లా జరిగితే అది లేనప్పుడు 420 చీటింగ్ చిన్న కేసే కదా అని మాట్లాడుతున్నారు. కానీ 10 ఏళ్ళు జైలు పడేలాగా సెక్షన్ లేదు 493. వాళ్ళు పెట్టట్లేదు ఎక్కడన్నా. మీరు ప్రాక్టికల్ గా 10 పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు రాజధాని అన్నిటికి తీసుకురాకండి. అక్కడ వాళ్ళిద్దరిది పెళ్లి అయిందని అన్నారు కాబట్టి పెళ్ళయింది అన్నదండి. మీరు 100 కేసులు తీసుకుని స్టడీ చేయండి. ఆమె అక్కడ పెళ్ళయింది అన్నారు కాబట్టి ఆ పాయింట్ కన్సిడర్ చేసి పెట్టారు. మీరు అదే అన్నిటికి అప్లై చేయకండి. ఆమె పెళ్ళయింది అంటుంది కాబట్టి ఇప్పుడు ఓన్లీ లివింగ్, ఇప్పుడు పెళ్ళయిందా కాలేదా అనేది వేరే పారామీటర్ చూడాలి. ఇప్పుడు నేను 100 కేసులు నేను తీసుకుంటా లివింగ్ టుగెదర్ లో పెట్టిన కేసులు ఎక్కడ పెట్టారో చూడండి మీరు. వాళ్ళు ఏమంటున్నారు పోలీసులు అంటే అయితే రేప్ పెట్టమంటున్నారు, లేదంటే చీటింగ్ పెట్టమంటున్నారు. మా దగ్గరికి వస్తే మేము అసలు రేప్ ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే కలిసి ఉన్నాక అది రేప్ ఎట్లా అవుతుందని మేము మాట్లాడుతున్నాం. చీటింగ్ పెట్టుకోండి. ఒక మనిషి మోసం చేస్తే చీటింగ్ పెట్టుకోండి అంటున్నాం. ఆ మోసం చేసే మగవాడి కోసం ఎందుకంటే అందుకేనండి నేనేమంటున్నాను ఆడ మగ ఇద్దరు పెట్టుకుంటున్నారు. సంజయ్ గారు అతను ఈ 12 పాయింట్స్ చెప్పాడు, తన డిమాండ్స్ కింద 12 పాయింట్స్ని చెప్పాడు. అందులో ఒకటి తన పిల్లోడిని తన తల్లిదండ్రులకు ఇవ్వాలని, వాళ్ళు ఇంకా బాగా వాల్యూస్తో ఎథికల్ వాల్యూస్తో పెంచుతాడని తను మెన్షన్ చేశాడు. ఒకటి అది సాధ్యం అవుతా? చట్టం ఏం చెప్తుందంటే తల్లి తండ్రి ఇద్దరులో ఎవరు బతికుంటే వాళ్ళ దగ్గర ఉండాలా. ఇది వెరీ పేట్రియార్కల్ థింకింగ్. నా కొడుకు కాబట్టి మా అమ్మ నాన్న దగ్గరే ఉండాలి అనేది అది పేట్రియార్కల్ థింకింగ్. చట్టం ముందు తల్లి తండ్రి ఎవరు బతుకుంటే వాళ్ళ దగ్గర పిల్లలు ఉండాలని. ఓకే. ఇంకొకటి, ఇది న్యాయం జరిగేంత వరకు నా అస్థికల్ని నిమజ్జనం చేయొద్దు. న్యాయం జరగకపోతే కనుక కోర్టు బయటే నా అస్థికల్ని కలిపేయండి అని అనడం. సో ఎంత
ఎమోషనల్ అయితే అలాంటి అంటే ఇలాంటివి ఆ ఇంత రకంగా అయినా ఒక బాధపడుతున్నారు డెప్త్ ని కదా. ఒక మీరందరూ డెప్త్ ఇంత బాధపడుతున్నారు కదా, ఇలాంటి డిమాండ్స్ తో లెటర్ రాసిన ఆడవాళ్ళవి కూడా ఉన్నాయి, అవి కూడా తీసి చర్చ పెడితే మీకు అర్థమవుతుంది. శేఖర్ గారు, ఇంతే ఖచ్చితంగా. demand శేఖర్ గారు, పెట్టి no, 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 ఇంతే నా demand point పెట్టి ఏంటంటే, వినండి. నా point ఇళ్ళ ఏంటంటే ముందు సంజయ్ గారు, ఇళ్ళ ఒక ముందు పురుషుల కోసం ఒక ధర్నాలు కమిషన్ కూడా చేసిన రావాలి కదా. అది నేషనల్ మ్యాన్స్ కమిషన్ తమ రావాలి. కూతుళ్ళని వినండి, ఈ మన హైదరాబాద్ నుంచి భారతదేశంలో ప్రతి ఊర్లో జరిగినవి, అత్తిళ్లలో భర్తిళ్లలో ఆడపిల్లలు చచ్చిపోతే వాళ్ళ శవాలను పెట్టుకుని ధర్నాలు చేసిన తల్లిదండ్రులకు కూడా మనం ఇంతే ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు. no no కాదు 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 చెప్పు, ఇంతే ఇది తమ వినాలి, ఇది బిడ్డల వినాలి. ఇది ఈ ఒట్టిగా కేసు వచ్చిన తర్వాత ఏమండి, మనకి చాలా మీ క్లియర్ కట్ అమ్మాయి గా చూసుకోవాల్సిన స్టాటిస్టిక్స్ భార్య చనిపోతే అప్పుడు కూడా సమాచారం ఇవ్వకుండా తెల్లారిచ్చిన వాళ్ళు ఉంటే అవును. మా అక్క- Recent గా కూడా వినండి, జరిగింది. మన ఊర్లలోనే జరుగుతున్నాయండి, ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అంటే ఆ ఆడవాళ్ళు రాసిన లేఖలు కూడా ఉన్నాయి ఇదే అది పద్ధతి. జరిగినంత మాత్రాన ఇలాంటివి మనం తీసేయాలి అనుకోకూడదు. ఇలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఉమెన్స్ కమిషన్స్ ఎలా వచ్చాయో ఇలాంటి వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కూడా మెన్స్ కమిషన్స్ రావాలి. Yes. నేషనల్ మెన్స్ కమిషన్ రావాలి అనేది నా ప్రధానమైన డిమాండ్. దీంతో పాటు ఎందుకు మేడం నవ్వుతున్నారు అంటే ఎందుకు నవ్వుతున్నానంటే it- ఆడవాళ్ళ is it మీద possible or అత్యాచారాలు not? జరిగినట్టే మగవాళ్ళ మీద కూడా జరుగుతుంటే మగవాళ్ళ ప్రొటెక్షన్ అడగొచ్చు, తప్పలేదు. ఇప్పుడు ఇది కళ్ళ ముందు అత్యాచారం జరుగుతుంది కింద కదా. లెక్కే కదా మేడం. లేదండి, అంత స్థాయిలో లేవు, ఎగ్జామ్షనల్ గా జరుగుతున్నాయి. ఓకే, ఒకటి చచ్చిపోతే పర్లేదు, నేను చచ్చిపోయిన అనలేదు. తర్వాత ఏ ఆ శవం మనిషి వస్తేనే ఏమ- మనం మాట్లాడతాం అనలేదు తప్ప నేను. నిజంగానే మనిషి మీద మీరు ఏదైనా అంత జరుగుతుంటే క్రూయల్గా తప్ప మనం- మాట్లాడదలుచుకుంటే నాకు మీరు గురించి సంబంధం కాదు. లేదు. No, Sanjay గారు, please, నేనేమంటున్నానంటే ఒక మనిషి మీకు ఎందుకు అర్థం కాదు, ఒక మనిషి మీద పెత్తనం చేయొద్దు. మనము ఏ రకంగానూ కూడా. ఎందుకు డెమోక్రటిక్ ఫ్యామిలీ గురించి మాట్లాడండి. డెమోక్రటిక్ ఫ్యామిలీస్ లో ఎవరి మీద, అది యుఎన్ డిక్లరేషన్ కదా, 1982 బిఫోర్ 498 వచ్చిన డిక్లరేషన్ కదా, ఇండియా హ్యాస్ సైన్డ్ ఆన్ దట్. అదెందుకు మాట్లాడరు, మీకు ఎందుకు కష్టం డెమోక్రటిక్ ఫ్యామిలీ గురించి? ఎస్ అంటే ఇలా చచ్చిపోండి men's commission రావాల్సిన అవసరం లేదు. దాని అర్థం అది కాదు. యుఎన్ అది మీరు వినరు చదవరు. ఏంటి యుఎన్ డిక్లరేషన్ ఏంటో చెప్పనా? చెప్పండి. భారతదేశంలో ఈక్వాలిటీ అనేది లేదు, లేదా ఏషియన్ కంట్రీస్లో ఈక్వాలిటీ లేదు, లేదా ప్రపంచంలో లేదు. ఓకే. కాబట్టి అబాలిష్ patriarchal ఫ్యామిలీ అండ్ ఎస్టాబ్లిష్ డెమోక్రటిక్ ఫ్యామిలీ అని యుఎన్ అంది. అది దాని అర్థం ప్రజాస్వామిక కుటుంబాలు కావాలి. ఓకే. ప్రజాస్వామిక కుటుంబాల్లో ఆడవాళ్ళ పెత్తనం కూడా ఉండొద్దు. ఓకే. మగ అంటే అదే కాదు, పిల్లల మీద పెత్తనం ఉండొద్దు, పెద్దలది, పేరెంట్స్ది. కాబట్టి అందరూ సమానంగా ఉండేటువంటి కుటుంబం కావాలంటే డెమోక్రటైజేషన్, మానవ సంబంధాలన్నీ కూడా ప్రజాస్వామిక సంబంధాలుగా మారాలి. మనం దాని గురించి మాట్లాడదాం. అంటే ఇప్పుడు ఈ సమాజానికి నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఒక్కళ్ళు చచ్చిపోయిన అన్యాయమే. కాబట్టి ఆడవాళ్ళు ఎక్కువ ఒక్క చిన్న భాష గారు, statistics భాష గారు, ఒక్కటి no, చెప్పండి, straight please, question. ఇది ఒక్కటి చెప్పండి, చెప్తారు, please చెప్తారు. వినండి, ఇది ఒక్కటి నేను ఇంకో వినండి. question కాదు, కూడా ఇది ఒక్కటే అడుగుతాను. వినండి, ఇది ఒక్కటి వినండి, మీరు మాట్లాడతారు చెప్పండి అండ్ మీకు ఒక క్వశ్చన్ మనుషులు కూడా. చచ్చిపోతున్నారు మెయిల్ కదా. కమిషన్ మనుషులు ఎవరు చచ్చిపోతున్నారండి? స్ట్రెస్ తో చాలా మంది ఆ చచ్చిపోతారు. అస్థికలు కలపమన్నారు కదా, న్యాయం జరిగితేనే కలపమన్నారు కదా, ఆ అస్థికలను అట్టగే పెట్టమనండి. అందరం కలిసి వెళ్ళి ఢిల్లీకి వెళ్ళి అక్కడే కూర్చుందాం, ఆ అస్థికలు ఈవెన్ పెట్టుకొని జంతర్ కూర్చుందాం. మంతర్ ఎందుకు దగ్గర రాదో చూద్దాం. ధర్నాలకు సంబంధించి కూడా ఎందుకు రాదో చూద్దాం. కొన్ని banners ఇది ఒకటి కూడా కాదమ్మా, ఇది ఒకటే Yeah. నేను చెప్తున్నాను. ఆడవాళ్ళు చనిపోతున్నారు, డొమెస్టిక్ వైలెన్స్ లో చనిపోతున్నారు అంటున్నారు కదా. ఆత్మహత్యల గురించి మాట్లాడితే ప్రతి చనిపోయే ఒక ఆత్మహత్య చేసుకుని చనిపోయే ఒక అమ్మాయికి 2.5%, అంటే 10 మంది చనిపోతుంటే 25 మంది మగవాళ్ళు, 10 మంది ఆడవాళ్ళు ఆత్మహత్య చేసుకుని పోతే 25 మంది మగవాళ్ళు చచ్చిపోతున్నారు. ఓకే. So, 10 మంది ఇప్పుడు కాదు, 100 మంది ఐ థింక్ సో. సరే 100 మంది అంటే 100 మంది ఆడవాళ్ళు చనిపోతుంటే 250 మంది మగవాళ్ళు చనిపోతున్నారు ఆత్మహత్యలు చేసుకొని. మోర్ ఓవర్. ఆ. ఓకే. సో ఇక్కడ మీకు వాస్తవం రేషియో అండి, ఏంటంటే 1:2.5. మగవాళ్లే ఎక్కువ మంది చచ్చిపోతున్నారు, కానీ పట్టించుకునే నాదుడు లేడు. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. మీరు గూగుల్లో కొట్టి ఇక్కడ చూడండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేట్రియార్కీ వలన సఫరర్స్ మగవాళ్ళు కూడా ఉంటారు. పిల్లల్ని పెంచే విషయం కావచ్చు, పెళ్ళిళ్ళు చేసే విషయం కావచ్చు, లేకపోతే కుటుంబ భారం కావచ్చు, లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి కూతుళ్ళ పెళ్ళిళ్ళు కానీ, అక్క చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు కానీ, దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ కాన్స్టిట్యూషన్. మన కుటుంబం అనే మన వ్యవస్థలోనే మగవాళ్ళ మీద స్ట్రెస్ ఎక్కువ, భారం ఎక్కువ ఉంది. కట్నాలు ఇచ్చి పెళ్ళిళ్ళు చేయవచ్చు, లక్షల కోట్లు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేయడం కావచ్చు. ఈ స్ట్రెస్, అప్పుల భారం, మనం కొంచెం మానవీయంగా ఆలోచిద్దాం, మానవీయంగా మాట్లాడదాం. ఈ ఒక ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయి మాట్లాడడం వల్ల పరిష్కారాలు దొరకవు. మీరు కూడా అర్థం చేసుకోండి. కొంచెం ఒక మానవీయ విలువలు, మీకు మానవీయ విలువలు ఉంటే, మానవీయ కోణాలు ఉంటే మనం ఆలోచించవలసింది ఏంటంటే ఇంతమంది మగవాళ్ళు ఎక్కువ మంది ఎందుకు చనిపోతున్నారు అంటే అందరూ ఆడవాళ్ళ బాధల వల్ల కాదండి. కుటుంబ భారం, అప్పుల భారం, బాధ్యతలు. కాబట్టి పిల్లల పెంపకం ఇద్దరు ఉండాలి.
కుటుంబ పోషణ కుటుంబ భారం ఇద్దరి మీద ఉండాలి. అప్పుడు ఎంతమంది మగవాళ్ళు తాగి తందనాలాడి కుటుంబాలు పట్టించుకోకపోతే ఆడవాళ్ళు మోస్తున్నారు. తీయండి లెక్కలు. ఊరికే మన కళ్ళతో చూడడం కాదు. ప్రాబ్లం విత్ దిస్. నేనేమంటా అంటే మీ 10 TV హైదరాబాద్ బస్తీల్లోకి పోదాం. హైదరాబాద్ బస్తీలలో పోయి అమ్మ ఈ కుటుంబంలో ఎంతమంది పనిచేస్తున్నారు, కుటుంబం కిరాయిలు ఎవరు కడుతున్నారు, ఇట్లా చూద్దాం. అంటే మన కళ్ళతో చూడడం కాదు. పబ్బులకి వెళ్ళి ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. అంటే మీరు అంటున్నారు కాబట్టి వాళ్ళు చేసిన చట్టాలు కాదు, వాళ్ళ గురించి కాదండి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు కూర్చుని కేవలం వాళ్ళ కళ్ళతో చూసి చెప్పే పాయింట్ ఒకటి మాట్లాడుతున్నారు. శేఖర్ గారు ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్తున్నారు. ఏంటంటే ఇష్యూ బస్తీల్లోది కాదు. ఇప్పుడు ఇష్యూ బస్తీలు కాదండి, మెన్ అండ్ ఉమెన్ రిలేషన్స్. బస్తీల్లో ఉన్న మెన్ అండ్ ఉమెన్ రిలేషన్షిప్ ఇష్యూ కాదు ఇది. అది మీరు పట్టించుకోరంటారు. ఈ ఇష్యూ గురించి సంజయ్ గారు యు ఆర్ టేకింగ్ మీ రాంగ్ సంజయ్. నేను 70% కుటుంబాల గురించి మాట్లాడుతున్నా. నేను ఆయన 10% కుటుంబాల గురించి మాట్లాడతారు. మీకు అది కావాలంటారు. అయితే కాదు సంజయ్ గారు, ఇష్యూ ఇస్ అబౌట్ మిస్యూజ్ ఆఫ్ పవర్ లేదా మిస్యూజ్ ఆఫ్ అది ఆల్రెడీ అడ్మిటెడ్. అందులోను నేను అది ఆల్రెడీ అడ్మిట్ అందులోను ఇప్పుడు శేఖర్ భాష గారు చెప్తుంది ఏంటంటే ఇద్దరు లిటరేటెడ్ గా ఇద్దరు సంపాదిస్తున్న ఫ్యామిలీలో లేదా కుటుంబంలో ఇద్దరు ఒక మెచ్యూర్డ్ మైండ్స్ తో ఉన్న ఫ్యామిలీలో వస్తున్న ఇష్యూలో మెయిన్ ఇబ్బంది పడుతున్నాడు. అసలు పిల్లల పెంపకం కుటుంబ పోషణ కూడా ఇద్దరు ఈక్వల్ గా తీసుకోవాలని నేను మాట్లాడుతున్నా. ఇద్దరు చేయాలి. అదే డెమోక్రటిక్ ఫ్యామిలీ. అది లేకనే కదా అది లేదనే మేము మాట్లాడుతున్నాం. కానీ ఇప్పుడు మనం అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? మగవాళ్ళకి హక్కులు కావాలా, ఆడవాళ్ళకి హక్కులు కాదు. హింస ఎక్కడ ఉంటే నేనేమంటున్నా అంటే ఇక్కడ హింసని మనం అర్థం చేసుకునే పద్ధతిలో ఉంటుందండి. ఇక్కడ ప్రొటెక్షన్ అడుగుతుంది. అత్యాచారాలకు ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్తే మీరు 12ంటికి దిగి రాగలుగుతారు. మేము ఆలోచిస్తాం ఎవడెత్తుకుపోతాడో అని. ఈ కైండ్ ఆఫ్ అభద్రత ఉండొద్దు అనేదే ఇక్కడ మాట్లాడుతున్నాం. కమిషన్లు అయినా ఇంకోటైనా ప్రొటెక్షన్ అయినా కుటుంబంలో అయినా బయట అయినా కొట్టి చంపొద్దు, హింసించి కొట్టద్దు, వాతలు పెట్టద్దు, సిగరెట్లు లేకపోతే ఇంకోట. ఆ పరిస్థితి మగవాళ్ళకి వస్తే కూడా వద్దనే చెప్పాలి. ఎగ్జాక్ట్లీ మేము అదే చెప్తున్నాం. సో ఇప్పుడు మీరు ఇచ్చిన చట్టాల్లో ఒక సవరణ వచ్చి నేను డెఫినెట్ గా 70% కుటుంబాలు మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ మై కన్సర్న్. ఎస్ అంటే పై వాళ్ళు కొట్టుకుని సావమని కాదు దాని అర్థం. మనం ఏ కళతో చూస్తున్నాం, ఎవరి గురించి, మెజారిటీ కుటుంబాల్లో ఉన్న కల్చర్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఏం కోరుతున్నారు, ఇది మనం ఆలోచించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇప్పుడు ఇది నిర్భయ లాగా నిర్భయ చట్టం ఎట్లా వచ్చిందో ఒకవేళ ఇందులో సిన్సియారిటీ సీరియస్నెస్ అంతే ఉంది అని గనక కోర్టు రుజువు చేసి ఒక అతుల్ సుభాష్ లాంటి ఒక చట్టాన్ని గనక తీసుకొస్తే, లేదు ఆ రకంగా మెన్స్ కమిషన్ లేదు, సంజయ్ గారు ఆడవాళ్ళకి కమిషన్ వద్దని మేము అనట్లా, కానీ మగవాళ్ళకి కూడా ఇలాంటిది చట్టంలో కొన్ని సవరణలు వస్తే కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ పెట్టే దిక్కు కూడా లేదు. ఇవాళ మగవాళ్ళకి హక్కులు ఉండాలి, మిగతావన్నీ అందరికీ సమాన హక్కులే. మిగతావన్నీ అందరు. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు అత్యాచార చట్టం ఉంది, అది ఎప్పుడు ఎత్తేయాలి అంటే రోజు ఆడవాళ్ళు మగవాళ్ళ మీద కూడా అత్యాచారాలు చేస్తుంటే మీరు అన్నట్టు ఆయన చెప్పినట్టు చేయొచ్చు. కానీ ఇవాళ పర్సంటేజ్ చాలా అక్కడక్కడ ఎగ్జామ్షన్లు జరుగుతున్నాయి. వాళ్ళకు కూడా జరగకుండా ఏం మెజర్స్ తీసుకోవాలో తీసుకోవాలి. అది కరప్షన్ వైజ్ కావచ్చు, అతుల్ సుభాష్ లేవనెత్తిన కొన్ని అంశాలని అవన్నీ రెక్టిఫై చేసే దాంట్లో ఉండాలి తప్ప అతన్ని ఎమోషనల్ గా యాంగ్విష్ తో అన్ని కూడా 30 మంది ఆడవాళ్ళు సూసైడ్ చేసుకుంటే అవన్నీ ఆ మెన్స్ కమిషన్ పెట్టి ఆల్ ఆత్మహత్యలు అక్కడ తెస్తే ఆ ఆత్మహత్యలు ఇవాళ రైతులు చనిపోతున్నారు, పురుగుల మందులు దాగి చనిపోతున్నారు. ఈ చచ్చిపోయిన 30 మంది ఆడవాళ్ళు కూడా రకరకాలుగా రైతులు ఉండొచ్చు. ఈ చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా మగవాళ్ళ వల్ల చచ్చిపోతున్నారు. మేము అవి లెక్కేయట్లేదండి, వరకట్న వేధింపులతో జరిగినవే మాట్లాడుతున్నాం. వరకట్నం అంటూ ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడకుండా, వేధింపుల గురించి మాట్లాడకుండా ఈ లెక్కలు మాట్లాడడం అర్థం లేనిది. రేపు మీ ఇంట్లో మీ బిడ్డ మీ భార్య కూడా హర్షించారు. నేనేమంటున్నానంటే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన చెప్పిన స్టాటిస్టిక్స్ తీసుకుందాం. కుటుంబ భారం, అప్పుల భారం, వ్యాపారాల్లో నష్టం, ఈ ఆత్మహత్యలు ఇవన్నీ కూడా ఉన్నాయండి. అవన్నీ ఆడవాళ్ళకే రుద్దడం అనేది ఆ పర్సంటేజ్ అంతా అజ్ఞానం, అవివేకం అవుతుంది ఖచ్చితంగా. అట్లాగే అప్పుల భారం వలన ఇంకొక ఆర్థిక భారాల వలన ఏ అమ్మాయిని చనిపోతే అది భర్త మీద కూడా వేయకూడదు అంటున్నా. ఇప్పుడు నేను ఇందాక చట్టం ఉంది, ఒక మనిషి కనుక ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతే, ఒకవేళ కనుక భార్య గనక చచ్చిపోతే వెంటనే భర్తను తీసుకెళ్లి లోపలేస్తారు.
ఓకే లేవంట, 7 ఏళ్ల చట్టాలే లోపు, లేవు, ఎక్కడున్నాయి? పెళ్ళైన 7 ఏళ్ల లోపు గనక అదే భార్య గనక 498 కాదు చనిపోతే ఆవిడ 304 ఏ రకంగా B. చనిపోయినా ఆత్మహత్య చేసుకొని చనిపోయినా 304 B. లేకపోతే ఏదో రకంగా 304 సస్పెక్టబుల్ గా B. చనిపోయిన తర్వాత భర్తని తీసుకు అదే గనక భర్త చనిపోతే ఈ మధ్య మనం చూడట్లేదా ఆడవాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుని మొగుడిని చంపేసి ఫ్రెండ్స్ తోటి ఎన్ని చూడట్లేదు మనం వాళ్ళందరూ కేసులు జైలుకి వెళ్తున్నారు కదా. వెళ్తున్నారు కానీ సెక్షన్ లేదు ప్రొవిజన్ లేదు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అయిన చూడండి, తర్వాత భర్తని భారతదేశం ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళి లోపల ఇవాళ మనము మీరు అన్నది కూడా వినండి, పాయింటే మేడం. కుటుంబాలు ప్రజాస్వామీకరించాలనే వాళ్ళు ఎవరు ఇట్లా అడగకూడదు. నేనేమంటున్నా అంటే ఆడవాళ్ళు సఫర్ కావద్దు, మగవాళ్ళు సఫర్ కావద్దు అంటే మన వాల్యూ సిస్టమ్స్ ని ఇప్పుడు ఖచ్చితంగా 194 మార్చుకోవడంలో భాగంగానే 194A పురుషుల కోసం ఒక ఉంది కమిషన్ మేడం, అడుగుతున్నాం. దాని ద్వారా మిస్యూజ్ అవుతున్న కేసుల్లో ఇది ఒక కేసు. మిస్యూజ్ ని మిస్యూజ్ పరిష్కరించడానికి అవుతుంది అన్నది మీరు అడ్మిట్ చేశారు. మిస్యూజ్లు ఉన్నాయండి. Yeah, yeah. పవర్ ఎక్సైజ్ కూడా ఉంది. Yes. ఎందుకంటే ఎవడు Okay, పెత్తనం power చేయగలిగితే exercise వాడే ఉంది, చేస్తాడు. misuse ఉంది అన్నది మీరే admit Yes. చేశారు. రెండు అది admit ఎవరైనా అడ్మిట్ చేయాలి. ఈ మిస్యూజ్ అవ్వకుండా కేసులో మిస్యూజ్ అవ్వకుండా ఉండాలి అంటే కొన్ని చట్టాలు మార్పులు రావాలి. తీసుకురావాలి. ఆ చట్టాలు మార్పులు రావాలి. ఆ చట్టంలో అన్న రావాలి, ఇదర్ లేదు కొత్త చట్టం అయినా తీసుకురావాలి. చూడాలండి, Either చట్టాలు ఇలాంటి- ఎవరి కోసం? ఇప్పుడు ఈ కేసులో ఒక ఒక- మగ ఒక- అతను ఎట్లయితే సఫర్ అవుతున్నాడు చూడండి, అలానే చట్టాలు ఎవరి కోసం ఎక్కువ సంఖ్యలో సఫర్ అవుతుంది. ఇప్పుడు రేప్ కాదమ్మా మన చట్టం చెప్పేది 100 మంది నిర్దోషులైన తప్పించుకో 100 మంది దోషులైన తప్పించుకోవచ్చు కానీ ఒక్కరిని శిక్షపడకూడదు అనేది దాంట్లో మన చట్టం వేస్ట్ చేసుకోండి. ఒక్కడు చచ్చిపోయిన వాడి కోసం చట్టం చేయాల్సిందే. మగవాళ్ళు రేప్ కాకుండా లా ఎందుకు అడగరు? చట్టాలు మీకు స్టాటిస్టిక్స్ ఎందుకంటే అంత చెప్తే లేవు. స్టాటిస్టిక్స్ మీ చెప్తేనేమో statistics అప్పుల అవన్నీ భారం. రైతులకి వాళ్ళకి అంతగడతారు. మీరే 30 మంది ఆలోచించండి, మాత్రం మీరు అట్లాగే సర్వే ఉంటారు. చేయండి, ఇక్కడ కూర్చొని కాదు. సర్వేలు తీసుకొచ్చే మాట్లాడుతున్నాను నేను. సర్వే వెళ్ళండి, ప్రతి ఆ, కుటుంబానికి మీరు కొట్టండి వెళ్ళండి. అమ్మా, Google మీరు అడగండి, ప్రతి- ఇవాళ మనకు అరే Google గూగుల్ లో లెక్కలు కొట్టండి. కాదు, ప్రతి కుటుంబానికి వెళ్ళండి. అదేమ్మా, అదే లెక్కలు చూపిస్తున్నాను అతని నేను. తల్లిదండ్రులతో సో మాట్లాడండి. కాబట్టి లెక్కలు శాతాన్ని కాదండి. బట్టి కాదు. అరే ఒకడు చచ్చిపోతే ఎంతమంది- పోనీయా? మీరు మగవాళ్ళు చనిపోతున్న వాళ్ళల్లో కుటుంబ భారం కాదనగనరా, అప్పుల భారం course, madam. అంటే దట్ ఈస్ ఆల్సో ఇప్పుడు ఇది కుటుంబ భారం కింద అయితే కాదు కదా. ఇది కాదండి నేను ఇప్పుడు మనం మాట్లాడుతున్న ఇష్యూే దీని ఆయన గురించి కాబట్టి statistics స్టిక్ ఆన్ చెప్తే అవుతుంది. నేను చెప్తున్నా. yes of course మనం మీరు స్టిక్ కొంచెం ఆలోచించండి. స్టాటిస్టిక్స్ అన్ని సంజయ్ గారు. ఆర్థిక భారాలు, కుటుంబ భారాలు, అప్పుల భారాలు, నిరుద్యోగం, ఉద్యోగం లేకపోవడం మగవాడికి ఎంత ప్రాబ్లం But one sort of section, లేదా one section of society- సోషల్ స్టిగ్మా, పొటెన్షియాలిటీ ఇష్యూ కూడా మగవాళ్ళకి ప్రెషర్. పేట్రియార్కి కిల్లింగ్ మెన్ అనేది మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? సంజయ్ గారు మీరు అంటున్న పేట్రియార్కీ ఇస్ హాంటింగ్ మెన్. సొల్యూషన్ ఒకటి చెప్పండి అమ్మా. సొల్యూషన్ ఒక్క సొల్యూషన్ చెప్పండి. మాట్లాడుతున్నా. అదే. మగవాళ్ళని వేధించేటువంటి ఒక దారుణమైన వ్యవస్థ మనలోనే ఉంది, అది ఆలోచించండి. అయితే అది ఏం చేయాలి చెప్పండి. అంటే కుటుంబ మేడం భారం- అంటుంది ఏంటంటే అన్ని కుటుంబ బాధ్యతల్ని భారం ఇద్దరు పంచుకుంటే అతని మీద ఇదంతా ఒత్తిడి ఉండదు కానీ తగ్గుతుంది. ఇది ఒక చట్టాన్ని మరి తీసుకురాగలరా నిరుద్యోగం మేడం? అనుకోండి, మగవాడు అన్నాక పెళ్ళాన్ని సాగాల్సిందని ఆడ మాట పడేస్తారు. అవును. అది ఎంత ప్రెషర్ గా కాదు ఉంటుంది? డెమోక్రటిక్ మనం ఏం డెమోక్రటైజ్ నేర్పుతున్నాం? అనేది మీరు ఇప్పుడు ఏదైతే మనం ఏం- అంటున్నారో దానికి అది మెన్స్ కమిషన్లు కాదు అడగాల్సింది, అది- డెమోక్రటైజేషన్ ఆఫ్ ఫ్యామిలీ. ఫ్యామిలీ అయితే హౌ మచ్ ఈజ్ ఇట్ పాసిబుల్ మీరు అంటున్నట్టుగా Yes. 70% ఆఫ్ దానికి- 70% ఆఫ్ మనం మీరు అంటున్న అక్కడ- స్లమ్స్ లోకి వెళ్తే మనం ఒక లేదు స్లమ్ అని లేదు, మిడిల్ క్లాస్ కూడా అన్నాను. ఎస్ మిడిల్ క్లాస్ లోకి వెళ్తే అది ఎప్పటికి సాధ్యం అవుతుంది. అంటే ఎప్పుడైనా ఎక్కడైనా జరగాల్సింది ఏంటంటే కరప్షన్ అండ్ మిస్యూజ్ అనేది ఆయా సిస్టమ్స్లో రెక్టిఫై చేయాలి. ఇప్పుడు మేము రివ్యూ మీటింగ్స్లో పాల్గొన్నప్పుడు కూడా చెప్పాం, అది పరిష్కారం అయినా కాకుండా పోలీస్ స్టేషన్లలో లంచం ఉందనుకో, మా పోలీస్ స్టేషన్లో ఎవడు లంచం ఇవ్వద్దు, తీసుకోవద్దు, తీసుకుంటే గాడిదలమని రాపిచ్చండి అని డీజీపీలకు హోమ్ మినిస్టర్లు ఇస్తే అట్లా రాస్తే తీసుకోరా అంటే కనీసం సిగ్గన్న పడతారండి, రాయించండి అన్నాం. అంటే దాని Final గా- అర్థం అది ఆడవాళ్ళ కోసమే కాదు కదా, ఎవరి కోసమైనా. అట్లాగే మిస్యూజ్ ఆఫ్ పవర్, కరప్షన్ అనేది ఇద్దరికి జరుగుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇద్దరికి జరుగుతుందండి, అది ఓన్లీ మగవాళ్ళకే జరుగుతుందంటే. అమ్మాయి మీద ఒక ముసలాయన అత్యాచార యత్నం ఏదో చేస్తే ఆ తండ్రి చంపేశాడు. అది మీరు చూసుంటారు news. Yes, yes, yes. ఎందుకు అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టడానికి ట్రై చేశాడు. ఎవరు కేసు తీసుకోలేదు. పోక్సో కేసు అవుతుంది యాక్చువల్గా. 12 ఏళ్ల వయసు అన్న అమ్మాయి పెడితే పోక్సో కేసు అవుతుంది. అది చాలా దారుణమైన కేసు, లైఫ్ లాంగ్ లోపల పోతాడు. కువైట్ లో అతను ఎందుకు పెట్టలేదు? కువైట్ కాదు కాదు, ఇక్కడే కేసు ఇక్కడే. కేసు ఇక్కడే కువైట్ నుంచి అతను. అయితే అక్కడ ఎందుకు last పెట్టలేదు వేరు అంటే లేదు. చాలా సింపుల్ రీజన్ మీకు ఒకటి చెప్తా. ఆయన ముసలాయన, ఆయన దగ్గర ఆస్తులు ఉందో లేదో తెలియదు. పోలీసులు ఆయన మీద పెట్టినా ఆయన పట్టుకొని జైలుకి తీసుకెళ్ళడం, ఎఫ్ఐఆర్ పెట్ట, ఈ తతంగం అంతా నాకు దీంట్లో వచ్చేది లేదు, చచ్చేది లేదు. అదే ఒక జానీ మాస్టర్ అనుకోండి. ఇప్పుడు ఆయన సెలబ్రిటీ, ఒక ఇమేజ్ వస్తుంది ఆయన దగ్గర నుంచి. చెప్తుంది కూడా అదే కదా. అదే అంటారు. ఇప్పుడు Misuse. డబ్బున్న వాడికి ఇప్పుడు పోక్సోలు అందులో అన్ని పెడతారు, వెళ్తే కాదండి, 493 power పెడతారు, పోక్సోలు exercise, పెడతారు. misuse ఇప్పుడు అనేది everywhere. ఇక్కడ ఈ అది ఆడ ₹1,00,000 మగ జీతం ఉన్న కాదండి. వీడు ఇది నిజానికి రూట్ లెవెల్లో మేడం మాట్లాడినట్టు గ్రాస్ లెవెల్లో స్లమ్ముల్లో వీళ్ళందరికీ న్యాయం జరగట్లా. ఇట్లాంటి వీళ్ళు ఎవరైతే తెగించి బయటకు వచ్చి ఇది చేస్తున్నారో బాగా డబ్బున్న వాళ్ళు, అట్లా అంటే చట్టాలు ఇలాంటి కూడా వాళ్ళకి ఇప్పుడు మాత్రమే న్యాయం Power జరుగుతుంది. exercise కేసులో లో అవతల వాడికైనా చేశారు. డబ్బు ఉండాలి, దిశ లేదు కేసులో పెట్టే వాళ్ళకైనా చేశారు. డబ్బు ఉండాలి, బడా బాబులు అప్పుడే చాలా న్యాయాలు మంది జరుగుతున్నాయి. ఉన్నారు.
కాస్టింగ్ కౌచ్లో ఉన్న వాళ్ళని ఎన్కౌంటర్ చేశారా? బడాబాబులు చాలా మంది ఉన్నారు, కానీ దిశ కేసులో ఎన్కౌంటర్ చేశారు ఎంతో మంది. అండ్ దాని మీద ఎవరేశారు? వినండి, ఎవరేశారు? మీరు ఎవరేలా? మేమేసాం. దిశ కేసులో ఎన్కౌంటర్ తప్పని సజ్జనార్ మీద కేసు వేసింది మేము. ఎందుకు వేసాం? అట్లాగే స్వప్నిక ప్రణీత అప్పుడు జరిగిన ఇష్యూలో కూడా యాసిడ్ అటాక్లో చంపడం కాదు పరిష్కారం, ఎడ్యుకేట్ ద మెన్, చంపడం కదా అని అన్నది మేము మహిళా సంఘాలుగా. మీరు ఎందుకు మమ్మల్ని అర్థం చేసుకోరు? వినండి, బడాబాబుల్ని ఎప్పుడు ఎవరు ఎన్కౌంటర్ చేయాల? బడాబాబుల్ని ఎప్పుడు ఎవరు ఎన్కౌంటర్ కి అంతగానో పూలాభిషేకాలు క్షీరాభిషేకాలు చేశారు కదా సజ్జనార్కి, తెల్లారే జరిగాయి కదా. ప్రాబ్లం మనం ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాం? అందుకే మేము ఛాలెంజ్ చేసాం. సజ్జనార్ అంటాడు, మేడం మాకు అందరూ అంత తారీఫ్ చేస్తే మీరు ఎందుకు కేసేసారంటే, ఎస్ మేము 8 మందిని పోయి కేసేసాం. ఈ ఎన్కౌంటర్ తప్పని, ఆ పిల్లల్ని చంపడం తప్పని. అంటే వాళ్ళు అత్యాచారం చేయడం కరెక్ట్ అనా? మా అర్థం కాదు, దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ ఎడ్యుకేట్ మెన్ మరి మెన్ కమిషన్ వేసిన మీరు ఆ ముగ్గురిని అన్యాయంగా చంపారని ఎందుకు రాలేదు? మీరెవరు కూడా ఆ ఎన్కౌంటర్ని ఎందుకు ఛాలెంజ్ చేయలేదు? ఎందుకు ఛాలెంజ్ చేయాలి అంటే కేవలం పేదవాళ్ళు కాబట్టి వాళ్ళని చంప అవతల పడేశారు. అదే డబ్బులు ఉన్న వాళ్ళు అయితే తిప్పుతున్నారు. సో ఇప్పుడు ఇందులో ఈ కేసుకు వచ్చేసరికి దిశ కేసులో సజ్జనార్ని ఛాలెంజ్ చేసింది మేము. మీరు ఎక్కడ పడుకున్నారు? రాలేదు బయటకు, మాకు రావాల్సింది. మనకి అక్కడ అన్యాయం జరిగింది, ఎందుకు రారు? మీరు కూడా సెలబ్రిటీల కోసం బయలుదేరతారు, మేము ఆ పేద పిల్లల కోసం మేము బయలుదేరాం. సంజయ్ గారు ఇదిగో వీడు చూడండి దుర్మార్గుడు, ఒక అమ్మాయి ఇలా జరిగినా కూడా వీడు వచ్చారని చెప్పి మళ్ళీ మీలాంటి వాళ్ళే వచ్చి మా మీద పడతారు. ఎందుకు మమ్మల్ని అనలేదా? మా మీద ఘోరంగా రాశారు. అయినా కూడా ఎందుకంటే ఒక జస్టిస్ సిస్టమ్ అనేది బతకాలి. పోలీసుల చేతుల్లోకి న్యాయ వ్యవస్థ వెళ్ళకూడదు. ఇప్పుడు మొబైల్ కోర్ట్స్ వస్తున్నాయి, ఈ కేసులన్నీ ఇలా డిలే అవుతున్నాయి. సినిమాల్లో కోర్టుల చుట్టూ ఎవరు తిరుగుతాడని ఇన్స్పెక్టర్ వేసేస్తాడండి, అది ఎంత గొప్ప హీరో అయినా. కానీ అది రేపొద్దున మిస్యూజ్ అవ్వకూడదని చట్టం ముందు పరిష్కరించాలని మేము చెప్తాం. మీరు చెప్పిన పరిష్కారం ఏమో డెమోక్రటైజ్ చేయాలి. అదే కాదండి, చట్టం అనేది ఎవరి చేతుల్లోకి వెళ్ళకూడదు, ఏ జడ్జి చేతుల్లోకో ఇంకోటి కాదు. చట్టాన్ని బట్టి రూల్ ఆఫ్ ఇది మారాలి అంటే ఒక 10 ఏళ్ళలో ఒక జనరేషన్ కి మనం ఫస్ట్ నుంచి ఎడ్యుకేట్ చేస్తూ ఇదిగో ఇది వాల్యూస్ ఇలా ఉండాలి, ఆడవాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి అని చెప్పి వాళ్ళని కూడా ఆత్మగౌరవంతో పెంచడం, ఇవన్నీ కూడా ఒక తరం కనీసం 20 ఏళ్ళు పడుతుంది. బట్ రైట్ నౌ ఇమ్మీడియట్ గా రేపు ఒక మగాడు నేను పెళ్లి చేసుకోవాలి రేపు ఇమ్మీడియట్ గా రేపు పరిష్కారం, ఇన్స్టెంట్ పరిష్కారం నేను చెప్తున్నా. రేపు నేను పెళ్లి చేసుకోవాలనుకునే ప్రతి మగాడికి కూడా మనం ఎడ్యుకేషన్ అందించాలి. ఈ చట్టాలు ఇలా ఉన్నాయి, ఇవి తెలుసుకో ఫస్ట్. ఒకవేళ ఇదైతే ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుంది, ఇవన్నీ తెలుసుకొని ఒప్పుకుంటేనే నువ్వు పెళ్లి చేసుకో, లేకపోతే వద్దు. అదొకటి. సాంప్రదాయం కింద ఆలోచించకండి. ఇది కూడా చెప్పాలి, శేఖర్ భాష చెప్పాలి ఏంటంటే వరకట్నం చట్టరీత్యా నేరం, అది సాంప్రదాయం అని మనం తీసుకుంటే రేపు పొద్దున గొడవలు వచ్చాయని ఇవన్నీ చెప్తున్నారు కదా, ఎవరు గొడవలు వస్తే వాడు పాపంలో. నేనేమంటున్నా అంటే మన స్థితిని బట్టి మనం ఇస్తున్నాం, ఆడపిల్లలు ఇస్తున్నారు వాళ్ళ స్థితిని బట్టి, మగపిల్లలు వాళ్ళ స్థితిని బట్టి మా అబ్బాయి ఇంత అని ఇప్పటికీ అమాయకంగా డిమాండ్ చేసే తల్లుల్ని చూస్తున్నాం మన బంధువుల్లో కానీ మన చుట్టూ కానీ. కొంతమంది ఇప్పటికి కూడా మా పిల్లోడికి ఏం తక్కువైంది, ఇంత తక్కువ ఇచ్చారు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కానీ ఎడ్యుకేట్ చేయాల్సింది ఏంటి అంటే ఈ వరకట్నం పిశాచి అని చెప్పి ఎడ్యుకేట్ చేస్తూనే ఉన్నాం గత 20 ఏళ్ల నుంచి. కానీ ఇప్పుడు అది మారలేదు, అది మారలేదు. కానీ ఎడ్యుకేట్ చేస్తున్నారా లేదా? కానీ చేయాల్సింది ఈ చట్టాల గురించి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సింది. మగాడు పెళ్లి చేసుకునే ముందు ఇవన్నీ తెలుసుకుంటేనే పెళ్లి చేసుకునే ముందే అయ్యా సాంప్రదాయం నువ్వు కట్నం తీసుకుంటే రేపొద్దున గొడవలు చెప్పట్లేదే, కానీ వినండి. కాదండి, నేను అనేది తను చెప్పే పాయింట్ ని నేను ఇంకో రక్క చెప్తున్నాను ఏంటంటే, అది చెప్పాలని అరుస్తున్నాడు కదా, నేను ఇది కూడా చెప్పమంటున్నది యాడ్ చేస్తున్నా. ఏంటి అంటే సాంప్రదాయం అని వాళ్ళే ఇచ్చారు మనమే తీసుకున్నాం అనుకుంటే రేపొద్దున గొడవలు వచ్చినాయి అనుకోండి, నువ్వు ఇచ్చావంటే అది ఏ చెక్ రూపంలోనో ఇంకో రూపంలోనో ఉన్నప్పుడు చట్టం ముందు నువ్వు నేరస్తుడిగా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు అది హెరాస్మెంట్గా భావించో, వేధించో, ఇంకో రకంగా సూయిసైడల్ నోట్ రాస్తే ఉపయోగం లేదు. నువ్వు తీసుకోకు, వాళ్ళు ఇస్తామన్నా తీసుకోకు, మీ అమ్మాయికి ఏమి ఇస్తారో మీరు ఇచ్చుకోండి, నాకు అవసరం లేదు అనే ఒక బ్రాడ్ థింకింగ్ ని మనం నేర్పాల్సిన అవసరం ఉంది. నువ్వు చట్టము చట్టము రెండు
నేర్పించాలి, రెండు సాంప్రదాయంలో తప్పులు ఎత్తి 1961 చూపించాలి, దురాచారాలు Yes. అదే ఎండగట్టాలి. నేను చెప్తున్నా. At the అదే same నేను time చెప్తున్నా. అన్నిటికంటే సాంప్రదాయం దుర్మార్గమైన ఇద్దరు చట్టాలు పాయింట్లు ఉన్నాయి. ఒకటే. నేను కూడా అదే తెలుసుకోండి. చెప్తున్నా. చెప్పే విధానం. ఈ నేను కూడా దుర్మార్గమైన అదే చట్టాలు చెప్తున్నా. మిమ్మల్ని సాంప్రదాయం కబళిస్తాయని పేరుతో తెలుసుకోవాలి. నేను కూడా అదే చెప్తున్నా. సాంప్రదాయాల్లో ఉన్నవన్నీ కరెక్ట్ కాదు, సాంప్రదాయంలో ఉన్న తప్పుల్ని లోపాలని వదిలించుకోవాలి. దురాచారాలు ఎలా ఉన్నాయో దురాచారాలు దురాచారవంతమైన వదిలించుకోవాలి. చట్టాలు కానీ కూడా ఇవాళ ఉన్నాయి. ఏమవుతుందో తెలుసా అండి, చట్టాలు ఇవి. చాలా మంది అబ్బాయి అమ్మాయి మా దగ్గరికి వచ్చాక అవునండి 10 లక్షలు ఇచ్చారు అంటే, నాన్న మీరు మంచిగా ఉంటే గొడవ ఉండేది కాదు, మంచిగా లేరు, ఇప్పుడు కేసు పెట్టినాక నువ్వు తీసుకున్నాడు అవుతావు కదా, లేదా నీ మీద ఇప్పుడు 498 వస్తుంది కదా అంటే ఎక్కడ వస్తుంది, ఎందుకు వస్తుంది అని కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఇదేదో వాడు ముందే ఇవాళ తెలుసుకుంటే comfortable ఆ గా పెళ్లి జోలికే పోడు వాడు. ముందే తెలుసుకోవాల్సిన విషయంలో వరకట్నం ఉంది. అట్లాగే రేపు గొడవలు వస్తే ఏం చేయాలి అనేది ఇవన్నీ ఉన్నాయండి. అట్లాగే ఆయన చెప్పినట్టు ఇస్లాంలో ఉన్నది హిందూలో లేదు. ఈ విషయంలో ముందే అవేర్ అయ్యి ఒక అగ్రిమెంట్ కూడా రాసేసుకోండి. ఒక అగ్రిమెంట్ ప్రకారంగా చూసుకుని మాట్లాడుకుని ఒక పిల్లోడు పుడితే, ఈ ఇద్దరు మ్యారేజ్ పిల్లలు అనే ఒక పుడితే లోయలో ఎవరు దిగితే తీసుకోవాలి, ఎవరు ఇటువంటి బాధ్యత cases తీసుకోవాలి? చదువుకున్న వాళ్ళు అందులోనూ అప్పర్ మిడిల్ క్లాస్ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు కాస్త బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. ఎట్లాగో మీరు అన్నట్లుగా పవర్ ఎక్సర్సైజ్ కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు ఎట్లా అయినా సార్ట్ అవుట్ చేసుకుంటారు. ఎవరు రికమెండేషన్ ఎట్లా అయినా సార్ట్ అవుట్ చేసుకుంటారు. మన పాయింట్ వచ్చి మిడిల్ క్లాస్ పీపుల్ లైక్ అతుల్ కాబట్టి ఈరోజు మనం మిడిల్ క్లాస్ లేదా లోవర్ మిడిల్ క్లాస్ లేదు పూర్ వరకైతే పూరెస్ట్ కి అయితే అసలు న్యాయం విషయంలో మనం ఇంకా చాలా టైం వెయిట్ చేయాలి. సో మిడిల్ క్లాస్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ టైం వేస్ట్ చేసుకోవాలి, వాళ్ళకి కోసం ఎఫ్ఐఆర్లు పెట్టి కోర్టు చుట్టూ నేను దిగుతా, నాకు పైసా కూడా రాంది, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇలాంటి వాళ్ళని రాస్తారు లాంటి వాళ్ళని అయితే కేసులు వెంటనే తీసుకెళ్తారు. సో వీళ్ళు ముందే ఇద్దరు కూడా 2 సెక్షన్స్ ఆఫ్ సొసైటీస్ గురించి 2 విధాలుగా ఒకే విషయాన్ని మాట్లాడినటువంటి ఇద్దరు వ్యక్తులు చెప్తున్నది ఒకటే, ముందే మాట్లాడుకుని ముందే ఎడ్యుకేట్ చేస్తే ఇటువంటి విషయాల్లో కొంత సమస్య అనేది తగ్గుద్ది అనే కాదు, అన్ని వ్యవస్థల్లో ఉన్న అవినీతి తొలగినప్పుడే న్యాయం ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి. భారతీయుడు 1 నుంచి భారతీయుడు 2 దాకా దగ్గర ఎన్ని జనరేషన్స్ మేడం? ఒకటండి, ఎన్ని జనరేషన్స్ అయినా ఉన్న వ్యవస్థలో అవినీతి, ఇన్ఫ్లుయెన్స్, పైరవి, ఎవడైనా దేనికైనా పైరవి చేయగలుగుతారు మన దేశంలో. అప్పట్లో ది హైయెస్ట్ ప్రమోషన్ లేదా ది బిగ్గెస్ట్ వాస్ట్ స్టేజ్ ఏంటంటే సినిమా. అక్కడి నుంచే వచ్చింది ఆ ప్రమోషన్. అంత నడుస్తున్నా కూడా ఇన్ఫ్లుయెన్స్ గురి కాకుండా పోలీసు న్యాయ వ్యవస్థలు పనిచేయాలండి, ముఖ్యంగా రాజకీయ వ్యవస్థలు. అప్పుడు ఎవరికి అర్హత ఉందో, ఎవరి వైపు న్యాయం ఉందో వాళ్ళకే న్యాయం డెలివరీ అవ్వాలండి. దానికోసమే ఇది మీరు ముందు ఫ్రమ్ ద డే 1 నాకు తెలిసి మీరు పోరాటం చేస్తుంది దీని గురించే. అవును, స్టిల్ యు ఆర్ ఫైటింగ్, ఇప్పుడు కాదు, స్టిల్ యు విల్ కంటిన్యూ ఫైట్. సో ఈ విషయంలో ఎంత ఫైట్ నడుస్తున్నా, కొన్ని డికేడ్స్ నుంచి ఫైట్స్ నడుస్తున్నాయి, కానీ సామాన్యులు కొంతమంది ఈ ఫైట్లోనే మధ్యలోనే అక్కడి దాకా మీ దగ్గర దాకా రాకో, లేదు కొన్ని మార్గాలు తెలియకో, కొంత ఓవర్ డిప్రెషన్కి లోనయ్యో, కొంచెం ఎమోషనల్గా డౌన్ అయ్యో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండాలనే 10TV కోరుకుంటుంది, సమాజం కూడా కోరుకుంటుంది, సమాజం బాగుండాలని అనుకుంటాం. సో సంధ్య గారికి, శేఖర్ భాష గారికి ఇద్దరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈ విషయంలో సుభాష్కి న్యాయం జరగాలి, లేదా ఎవరిది తప్పుందో వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాలి, ఖచ్చితంగా జైల్లో ఉండాలి, సొసైటీకి దూరంగా ఉండాలనే కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం.